హలో ఫ్యూచర్ డాక్టర్స్, వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను. మీ కామెంట్స్, అట్లాగే నా ఫోన్కి చేస్తున్నటువంటి మెసేజీలు, వాట్సాప్ మెసేజీలు, ఇవన్నీ చూసిన దాన్ని బట్టి బాగా ప్రిపేర్ అవుతున్నారు. అట్లాగే ఇంకా ప్రిపేర్ అవ్వండి, స్పోర్టివ్గా తీసుకోండి, రైట్? నెగిటివ్గా ఫీల్ అవ్వద్దు, ధైర్యంగా ఉండండి. పేపర్ ఈజీగానే వస్తుంది, లేదు ఈజీ టు మోడరేట్ వస్తుంది. ఓకేనా? భయపడాల్సిన పని లేదు. మన వన్ షాట్ వీడియోస్, అదేవిధంగా కాన్సెప్ట్ ఫార్ములా వీడియోస్ ఫాలో అవుతూ ఉండనవా మ్యాక్సిమం మీరు 120 మార్క్స్ వరకు అయితే డెఫినెట్గా రీచ్ అవుతారు. డెఫినెట్. ఇంకోటి, చాలామంది నా మెసేజ్లు చేస్తున్నారు ఫోన్కి, ఆ 30 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలవెంట్గా న్యూమరికల్స్ చేయండి సార్ అని అడుగుతున్నారు అందరూ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం చేసేటువంటి వన్ షాట్లోని ఆ 30 టాపిక్స్ ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. అందుకే నేను కూడా ఏమంటున్నానంటే, 100 మార్క్స్ నుంచి 120 మార్క్స్ పేపరు ఎట్లా వచ్చినా కానీ 100 to 120 మార్క్స్ ఈజీగా వస్తుంది. ఇక 140 అంటే కొంచెం ఇచ్చిన పేపర్ని బట్టి ఉంటుంది మనకి, రైట్? 140 వరకు ఛాన్స్ ఉంటుంది. అంటే మీకు 45 క్వశ్చన్స్ ఇస్తే 25 క్వశ్చన్స్ అయితే డెఫినెట్గా చేయగలుగుతారు, రైట్? అప్ టు 35 క్వశ్చన్స్ అనేసరికి ఇచ్చిన పేపర్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ ఈజీ టు మోడరేట్ పేపర్ అయితే క్లియర్, డెఫినెట్గా 35 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఆ 30లోనే 35 వస్తాయి, 30 టాపిక్స్లోని. క్లియరా? ఇప్పుడు మనం చేసే వన్ షాట్లో ప్రతి టాపిక్ ఇంక్లూడ్ అయ్యే విధంగా చేస్తున్నాము. ఒకవేళ ఏదన్నా మిస్ అయిందని నా దృష్టికి వచ్చినప్పుడు డెఫినెట్గా దానికి సపరేట్ వీడియో నేను మళ్ళీ ఒక 10 or 20 minutes సపరేట్ చేస్తాను. వన్ షాట్లో ఏమైనా మిస్ అయినవి ఉంటే 1 minute షార్ట్స్లో కానీ లేదా సపరేట్ వీడియో కానీ డెఫినెట్గా చేస్తాను. ఓకేనా? మీ అందరికీ ఉపయోగపడే విధంగానే ఉంటుంది మన ఛానల్. సో మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది, రైట్? వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. క్లియరా? ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఇవాళ మనకి వన్ షాట్లో రెండో వీడియో, ఇక ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను. క్లియర్? చాలామంది టైం సరిపోదండి, కొంచెం ఫాస్ట్గా అప్లోడ్ చేయండి అంటున్నారు. డెఫినెట్గా చేస్తాను, నా టైం చూసుకుని. నా క్లాసెస్ ఉండటం వల్ల కొంచెం టైం పడుతుంది, అయినా టైం చూసుకుని డెఫినెట్గా నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. క్లియరా? మనం అనుకున్న ప్లాన్ ప్రకారం. ఓకే, ఇవాళ మనకి చాప్టర్ కైనమాటిక్స్ ఉంది. ఈ కైనమాటిక్స్లో ఒకసారి 2 క్వశ్చన్లు అయితే గ్యారంటీ, 3వ క్వశ్చన్ కూడా పాసిబిలిటీ ఉంటుంది. అంటే అప్ టు 3 క్వశ్చన్స్ పాసిబిలిటీ ఉంటుంది. చూడండి, 2 లేదా 3, 2 to 3 క్వశ్చన్స్, రెండైతే షూర్. ఈ రెండులో కూడాను ఒకటైతే ప్రొజెక్టైల్ మోషన్, ఓకేనా? ఇంకొకటి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్, వాటికి రిలవెంట్ గ్రాఫ్స్. మనం ప్లెయిన్గా ఆల్రెడీ కాన్సెప్ట్ ఫార్ములే చెప్పేశాం, కానీ ఇందులో ఒకసారి మీకు గ్యాప్ వచ్చింది కాబట్టి, మధ్యలో డేస్ వచ్చినాయి కాబట్టి ఒకసారి ప్లెయిన్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. తర్వాత మనం న్యూమరికల్కి వెళ్దాము. ఇప్పుడు ఈ న్యూమరికల్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మొన్న ఎగ్జాంపుల్ 2026 పేపర్ కనుక మనం తీసుకుంటే, రైట్, ఈజీ టు మోడరేట్ పేపర్ 45 క్వశ్చన్స్ ఇస్తే మొత్తం అప్ టు 40 క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ బేస్డ్ ఇచ్చడం. ఎన్సీఈఆర్టీ ఇందులోనే మళ్ళీ నీట్ పీవైక్యూస్ మోడల్స్, జేఈ మెయిన్ పీవైక్యూ మోడల్స్ ఇచ్చాడు ఈ 40లోనే, రైట్? అయితే ప్యూర్లీ చెప్పాలంటే మనకి ఎన్సీఆర్టీకి కొంచెం అప్లికేషన్ టైప్ యాడ్ చేసి ఇచ్చాడు. సిమిలర్ ఇవ్వడు కదా, క్లియర్? మనం ఎన్ని బుక్స్ ప్రిపేర్ అయినా సిమిలర్ క్వశ్చన్ అనేది ఉండదు. మనం ఒక్క బుక్కే ప్రిపేర్ అయినా, ఇప్పుడు నేను మీకు ఏదో సజెషన్ ఇస్తున్నాను, ఒక బుక్కే చూడండి. మీరు ఇప్పుడు వరకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏ మెటీరియల్ ఫాలో అయ్యారో అదే ఫాలో అవ్వండి. క్లియరా? అట్లాగే మన వన్ షాట్ కాన్సెప్ట్ ఫార్ములా కూడా ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? అక్కడ ఏదైనా మిస్ అయినా మనకి ఈ వీడియోలో కవర్ అవుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మన వీడియోలో ఏంటంటే, ఇప్పుడు ఇది రేపు మీకు ఇది ఈజీ టు మోడరేట్ అవ్వాలి, లేదు ఈజీగా రావచ్చు,
మోడరేట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉండొచ్చు. డిఫికల్టీ లెవెల్ కూడా ఈసారి కొంచెం 4, 5 క్వశ్చన్లు ఇవ్వడానికి పాసిబిలిటీ ఉందాం నా ఎస్టిమేషన్ ప్రకారం. ఎక్కువ ఇవ్వకపోయినా డెఫినెట్గా డిఫికల్టీ క్వశ్చన్స్ అప్ టు 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వచ్చు. మరి అప్ టు 5 క్వశ్చన్స్ ఇచ్చినా మనకు ఈజీ టు మోడరేట్ అని ఉంటే 40 క్వశ్చన్స్ ఉంటాయి. క్లియరా? 40 క్వశ్చన్స్ ఈజీ టు మోడరేట్ ఉంటాయి. ఈ 40లో డెఫినెట్గా 35 క్వశ్చన్స్ ఆ 30 టాపిక్స్ నుంచే వస్తాయి. ఖచ్చితంగా. క్లియరా? మనకి హండ్రెడ్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి కదా, మనం ఫిల్టర్ చేసి మనం కూడా ఏంటి పాస్ట్ 15 years పేపర్స్ని అనాలిసిస్ చేసి ఫిల్టర్ చేసి చాప్టర్ వైజ్ రాసినటువంటి నెంబర్ ఆఫ్ టాపిక్స్ 30 క్లియరా? రైట్. ఇంకా అవి కాకుండా సార్ మేము 100, 120 ప్లస్సే కాదు, మేము ఎక్కువ స్కోర్ చేయాలనుకుంటున్నాం, మా కోసం స్పెషల్గా ఎక్స్ట్రా వీడియోస్ ఏమైనా చేయండి అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ మన దీంట్లో ఇంక్లూడ్ చేయని ఉన్నాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటే, ఇటువంటి చాప్టర్స్ ఉన్నాయి, చిన్న చాప్టర్స్. ఓకేనా? ఈ చిన్న చాప్టర్స్ సపరేట్గా నేను 10 minutes 15 minutes వీడియోస్ సపరేట్ చేస్తాను. ఓకేనా? ఫ్రీక్వెంట్గా అడిగేటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలవెంట్గా డెఫినెట్గా వీడియోస్ చేస్తాను. ఇంకో సెషన్ ఏంటంటే మనకి ఫస్ట్ ఇయర్ కంటే కూడా సెకండ్ ఇయర్ వెయిటేజ్ ఎక్కువ ఇస్తాడు. అట్ ద సేమ్ టైం సిలబస్ ఫస్ట్ ఇయర్ కంటే కూడాను సెకండ్ ఇయర్ ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఈజీగా మనం చేయడానికి తేలిగ్గా, అంటే అన్నీ అని చెప్పట్లేదు. ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సెకండ్ ఇయర్ స్కోరింగు ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం ఈజీ టాపిక్స్, ఈజీ చాప్టర్స్ ఉంటాయి. హై వెయిటేజ్ టాపిక్స్ కూడా ఎక్కువ ఉంటాయి. నేను మీరు చూసే ఉంటారు టాప్ 30లో కూడా సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎక్కువ వచ్చినాయి. క్లియరా? ఓకే. సో ఇవన్నీ మీరు పాటించండి, డెఫినెట్గా మంచి మార్క్స్ వస్తాయి. ముఖ్యంగా నా సజెషన్ ఏంటంటే మీరు భయపడద్దు. ఫిజిక్స్ అంటే భయపడొద్దాం. ఫిజిక్స్ కొంతమందికి 180 out of 180 వచ్చినప్పుడు మనకు 180 రాకపోయినా మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు, లేదా అబవ్ యావరేజ్ 140, అంటే మనం ప్రిపేర్ అయిన దాన్ని బట్టి డెఫినెట్గా స్కోర్ చేయొచ్చు. మీరు భయపడద్దు. భయపడితే ఏమవుతుందంటే మీరు చేయగలిగినవి కూడా చేయలేరు. ఓకేనా? మన లోపల కనుక ఫియర్ ఉంటే మనకు న్యూమరికల్ కనపడింది, మనం ఆల్రెడీ ఆ మోడల్ చేసాం, చేయగలిగింది కూడా ఆ టైంలో మీకు ఆ ప్రెషర్ వల్ల చేయలేరు. సో భయపడొద్దు, కాన్ఫిడెంట్గా ఉండండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, గ్యాప్స్ ఇవ్వద్దు. మీరు గ్యాప్స్ ఇవ్వద్దంటే 24 hours కూర్చొని చదవాలా సార్ అనొద్దు మీరు. అట్లా అని కదా మన ఉద్దేశం. అంటే మధ్యలో ఫంక్షన్లు అంటే, సినిమాలంటే, టీవీలంటే, ఫోన్లంటే, ఎట్సెట్రా. ఓకేనా? సరే, సిస్టము, ఫోను అంటే మనం ఏదైనా వీడియోస్, ఈ 1 shot వీడియోస్ ఇవి తప్పదు కాబట్టి వాటి వరకు కేటాయించండి. సబ్జెక్ట్కి ఓకేనా? ఈ సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉండండి. ఇంకెన్ని రోజులు ఉన్నాము మనకి? 21st ఎగ్జామ్ కదా. ఇవాళ మనకి డేట్ ఎంత? 29, రైట్? 30, 31, ఈ ఒక 2 రోజులు, అవి ఒక 20 రోజులు, 22 రోజులు ఉన్నాయి. మనకి ఎన్ని రోజులు ఉందామా? 22 days ఉంది. 22 days ఉంది. ఓన్లీ 22 days ఉంది. మరి ఈ 22 daysని మీరు ప్లాన్ చేయాలి. ఈ 22 daysని మీరు ప్లాన్ చేయాల్సి ఉంటుంది. ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? క్లియర్? మనం ఎట్లా ప్రిపేర్ అయితే మనం మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాప్టర్ పేరు వచ్చేసి కైనమాటిక్స్, రైట్? చాప్టర్ పేరు వచ్చేసి కైనమాటిక్స్. ఇక్కడ కైనమాటిక్స్లో మనకి బేసిక్ డెఫినేషన్స్ అంటే స్పీడ్ అంటే ఏంటి, సింపుల్గా డిస్టెన్స్ బై టైం, అంటే మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. అవునా? సో ఇది తెలియాలి మనకి. వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం, యాక్సలేషన్ అంటే వెలాసిటీ బై టైం లేదా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. దీనికి కన్వర్షన్ ఒకసారి అడిగడం, దీన్ని v బదులు dx/dt రాయొచ్చు. ఇక్కడ v అంటే dx/dt, ఇక్కడ v ప్లేస్లో dx/dt రాస్తే d2x/dt², ఈ రూపంలో మనకి ఇచ్చి ఉంటాడు. క్లియరా? ఓకే. తర్వాత గ్రాఫ్స్ ఇంపార్టెంట్. ఒక్కోసారి మిమ్మల్ని సింపుల్గా చూడండి, xt గ్రాఫ్ యొక్క స్లోప్ ఎట్లా ఉంటుంది, డిస్ప్లేస్మెంట్కి టైంకి గ్రాఫ్ తీసుకున్నప్పుడు
ఆ స్లోప్ మనకి ఏమిస్తుంది అంటే వెలాసిటీ. క్లియర్? సిమిలర్లీ వెలాసిటీకి టైంకి గ్రాఫ్ స్లోప్ తీసుకుంటే యాక్సలరేషన్ ఇస్తుంది. ఓకేనా? అట్లాగే ఏరియా అండర్ వెలాసిటీ టైం గ్రాఫ్ డిస్ప్లేస్మెంట్ ఇస్తుంది. చూడండి ఏరియా. అట్లాగే ఏరియా అండర్ యాక్సలరేషన్ టైం గ్రాఫ్ వెలాసిటీ చేంజ్ ఇస్తుంది. ఓకేనా? ఇట్లా వీటిలో గ్రాఫులు కూడా ఇస్తున్నాడు మీ చాప్టర్లో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. తర్వాత మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. క్లియర్? యూనిఫామ్ యాక్సలరేషన్ కండిషన్. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో ఫర్ మోషన్ ఏ స్ట్రైట్ లైన్ తీసుకుంటే మనం ఇక్కడ చూడండి, v ఈజ్ ఈక్వల్ u ప్లస్ ఏటీ, s ఈజ్ ఈక్వల్ ut ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్, v స్క్వేర్ ఈక్వల్ u స్క్వేర్ ప్లస్ 2as, s ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం. చూడండి, యావరేజ్ వెలాసిటీ ఇంటూ అట్లాగే ఎస్ఎన్ ఈక్వల్ యూ ప్లస్ ఏ ఇంటూ ఎన్ మైనస్ ఆఫ్. ఇదేంటి ఎంత సెకండ్లో అని అడుగుతాను. ఎంత సెకండ్ అంటే ఫస్ట్ సెకండ్, థర్డ్, ఫిఫ్త్, 9th, 24th, 36th. ఓకేనా? అట్లా ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సరే ఇవన్నీ మనం చూస్తేనో అట్లాగే రిలేటివ్ వెలాసిటీ, ఏది రివర్ బోర్డ్ ప్రాబ్లం కానీ, ఓకేనా, వీటికి రిలవెంట్గా ఏదైనా ఇచ్చినప్పుడు మనకి స్ట్రైట్ లైన్ మూమెంట్లో ఉన్నప్పుడు రిలేటివ్ వెలాసిటీ విఏబి అంటే విఏ మైనస్ విబి తీసుకుంటాం. ఇది ఆల్రెడీ మనం చూసాం కాన్సెప్చువల్గా, ఫార్ములా కాన్సెప్ట్లో చూసాం. అదే రివర్ బోటుకు సంబంధించి ఎఫెక్టివ్ వెలాసిటీ కనుక కనుక్కోమంటే లేదా నెట్ వెలాసిటీ అడిగినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ విఆర్ స్క్వేర్ ప్లస్ విబి స్క్వేర్. విఆర్ అంటే రివర్ వెలాసిటీ, విబి అంటే బోట్ వెలాసిటీ. ఓకేనా? అట్లాగే ఒక రివర్ని క్రాస్ అవటానికి డి విడ్త్ ఉన్నప్పుడు ఎంత టైం పడుతుంది? టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ కదా. ఇక్కడ చూడండి, డిస్టెన్స్ v0 ఏమో బోట్ యొక్క స్పీడ్ అవుతుంది. అట్లా మనకి ఫార్ములాస్ చూడండి. ఓకేనా? ఇందులో మనకి మెయిన్ ఏంటంటే టైం ఎక్కువ తీసుకోకుండా ప్రొజెక్టైల్ కంపల్సరీ. ప్రొజెక్టైల్ ఒక క్వశ్చన్ గ్యారంటీకి ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. మరి ఇందులో మనం ఒక ఆబ్జెక్ట్ని హారిజెంటల్గా థీటా యాంగిల్తో ప్రొజెక్ట్ చేసినప్పుడు, థీటా లెస్ దాన్ 90 degreesతో ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆ బాడీ యొక్క పాత్ అనేది పెరాబోలాగా ఉంటుంది. రైటా? మరి మనం ఇచ్చిన వెలాసిటీ కనుక u అయితే ఈ వెలాసిటీ 2 పర్పెండిక్యులర్ కాంపోనెంట్స్లో డివియేట్ అవుతుంది. 1 హారిజెంటల్ కాంపోనెంట్ ux u cos theta, వర్టికల్ కాంపోనెంట్ uy u sin theta. క్లియర్? అట్లాగే టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2u sin theta by g, హారిజెంటల్ రేంజ్ u స్క్వేర్ sin 2 theta by g. ఓకేనా? అట్లాగే ఇక్కడ హైట్ వస్తాం. హైట్ ఫార్ములా ఇక్కడ నేను ఇవ్వలేదు. హైట్ వచ్చేసి మ్యాక్సిమం హైట్ u స్క్వేర్ sin స్క్వేర్ theta by 2g. క్లియర్? అట్లా రేంజ్. ఇంకా కొంచెం ఇంపార్టెంట్ మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ చూడండి. y ఈజ్ ఈక్వల్ టు tan theta x మైనస్ g by 2u స్క్వేర్ cos squared theta x స్క్వేర్. ఇదే రూపంలో ఉంటుంది మనకి. y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్. ఇది ఏమో tan theta, g by 2u స్క్వేర్ cos squared theta b. అట్లా ఇది మనకి పెరాబోలా ఈక్వేషన్ అంటాం. రేంజ్ మ్యాక్సిమం అవ్వాలంటే యాంగిల్ 45 degrees అవ్వాలి. ఓకేనా? ఇవన్నీ ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయాలి. వీటి మీద ఇస్తాడు. ఓకేనా? వీటి మీద ఇస్తాడు, ఖచ్చితంగా మనం చేయాల్సి ఉంటుంది. అట్లాగే హారిజాంటల్ ప్రొజెక్టైల్ కూడా ఇంతకుముందు ఇచ్చి ఉన్నాడు. ఏది సర్టన్ హైట్ నుంచి చూడండి, సర్టన్ హైట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని హారిజెంటల్గా సర్టన్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తున్నాం, యూ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తున్నాం. ఈ బ్లాక్ ఏమవుతుంది? ఎర్త్ అని రీచ్ అయింది. ఓకే, ఇది కూడా ప్రొజెక్టైల్, హారిజాంటల్ ప్రొజెక్టైల్ అంటాం. ఇప్పుడు మనకి మ్యాక్సిమం హైట్ నుంచి గ్రౌండ్ రీచ్ అవడానికి పట్టే టైంనేమో టీ అంటాం. ఇదేమో రేంజ్ అని, ఇది రేంజ్. ఈ డిస్టెన్స్ ఏమో రేంజ్ అవుతుంది. వాటి ఫార్ములా రైట్. టైం వచ్చేసి టీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2h/g. రేంజ్ అంటే హారిజెంటల్ వెలాసిటీ ఇంటూ టైం కాబట్టి u ఇంటూ రూట్ 2h/g. వీటికి సంబంధించి మీరు చూడాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి ఇందులో ఈజీ, మీడియం, టఫ్ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తున్నాం. ఇందులో ఫస్ట్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ది
A person travels along a straight road for a half of the distance with the speed v1 and remaining half of the distance with the speed v2. The average velocity is given there. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత ఉందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ దగ్గర స్టార్ట్ అయ్యాడు, బి దగ్గర ఎండ్ అయ్యాడు అనుకుందాం. క్లియర్? ఏ దగ్గర స్టార్ట్ అయినటువంటి ఒక పర్సన్ బి దగ్గర ఎండ్ అయ్యాడు. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే సగం దూరం ఇతను v1 స్పీడ్తో v1 వెలాసిటీతో, రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ v2 వెలాసిటీతో మూవ్ అయ్యాడు. అయితే ఆ పర్సన్ యొక్క యావరేజ్ వెలాసిటీ ఎంత అని అడిగాడు. అట్లా అడిగినప్పుడు ఫార్ములా చూడండి, 2v1 v2 బై v1 ప్లస్ v2. రేపు ఒకవేళ ఇది కాన్సెప్ట్ అవును మనకి యాక్చువల్గా ఆల్రెడీ ప్రీవియస్ ఇచ్చింది. అట్లా కాకుండా v1 ఇచ్చాడు అనుకో, ఎంత 10 km/h ఇచ్చాడు, 10 km/h. v2 20 km/h ఇచ్చాడు. యావరేజ్ స్పీడ్ ఎంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా మనం. దట్ ఈజ్ ఈక్వల్ 2 into v1 అంటే 10, v2 అంటే 20 బై v1 ప్లస్ v2 అంటే 10 ప్లస్ 20. దీన్ని సింప్లిఫై చేస్తారు. క్లియర్? అట్లా ఒకవేళ ఇస్తే ఇచ్చిన దాన్ని బట్టి. అట్లాగే ఈ మోడల్ కూడా చూడండి. నెక్స్ట్, a motor vehicle travels the first third of a distance at a speed of ఎంత ఇచ్చాడు చూడండి, 10 km/h. The second third at a distance at a speed v2 is equal 20 km/h. Clear? And the last third, మూడో థర్డ్ ఎంత ఇచ్చాడు, 60 km/h. డిటర్మైన్ మీన్ స్పీడ్. చూసారా ఏమడిగాడు ఇక్కడ మీకు, మీన్ స్పీడ్ కనుక్కోమన్నాడు ఆఫ్ ద వెహికల్ ఓవర్ ద ఎంటైర్ డిస్టెన్స్. ఎస్, ఇందాక మనకి టోటల్ డిస్టెన్స్ హాఫ్ ఆఫ్ డిస్టెన్స్ అయినా, సగం దూరం. కానీ ఇక్కడ టోటల్ డిస్టెన్స్ని 3 parts చేశాడు. ఓకేనా? 3 parts ఏంటి మనకి, ఫస్ట్ది S1 అనుకోవచ్చు, 2 S2 అనుకోవచ్చు, 3 S3 అనుకోవచ్చు. ఇక్కడ చూడండి ఒకసారి కాన్సెప్ట్ చూడండి ఒకసారి. ఇక్కడ స్టార్ట్ అయినటువంటి వెహికల్ ఇక్కడికి వచ్చింది అనుకున్నాం, రైట్? ఏ, మధ్యలో బి, సి, 3 parts అన్నాడు కదా, డి అనుకో. ఏ నుంచి బికి ఫస్ట్ పార్ట్, బి నుంచి సికి సెకండ్ పార్ట్, సి నుంచి డికి థర్డ్ పార్ట్. చూసారా, ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ ఏ నుంచి బికి ఎంత స్పీడు, v1 10 km/h. బి నుంచి సికి ఎంత స్పీడ్ అన్నాడు, 20 km/h. సి నుంచి డికి ఎంత అన్నాడు, 60 km/h. అయితే ఆ వెహికల్ అనేది ఏదైనా ఉండొచ్చు, కారు కావచ్చు, బస్సు, లారీ, వాడి ఇష్టం ఏదైనా ఇస్తాడు మనకి. వెహికల్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మనకి కదా. దీని యొక్క మీన్ స్పీడ్ కనుక్కోవాలి. క్లియర్? మీన్ స్పీడ్ ఫార్ములా 3, షార్ట్ కట్ అవ్వాలి చూడండి. డైరెక్ట్ ఫార్ములా 3v1 v2 v3 బై v1 v2 ప్లస్ v2 v3 ప్లస్ v3 v1 ఇట్లా తీసుకోవచ్చు మనం. అట్లా 3 into v1 అంటే 10, v2 అంటే 20, v3 అంటే 60 హోల్ డివైడ్ బై v1 v2 10 into 20, v2 v3 20 into 60, v3 v1 60 into 10. ఇదంతా మనం సింప్లిఫై చేస్తే మీకు 18 వస్తాం. మీరు ట్రై చేయండి. km/h. చూసారు, అన్ని km/hలోనే కదా ఇచ్చింది మనకి. ఆన్సర్ కూడా km/h. ఆప్షన్ చూడండి, 18 km/h. అట్లా కాకుండా ఒకవేళ m/s ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, ఇచ్చిన వాల్యూకి 5/18 పెట్టి మల్టిప్లై చేస్తే మీకు m/s వస్తుంది. అప్పుడు 18 క్యాన్సిల్ అయితే ఎంత వస్తాం, 5 వస్తాయి. అప్పుడు ఇదేంటి, m/s. ఓకేనా? km/h కాస్తాను m/s వస్తుంది. క్లియర్? మీరు నేర్చుకునేవి పర్ఫెక్ట్గా రివిజనే కాబట్టి మీరు రివైజ్ చేసే పర్ఫెక్ట్గా నేర్చుకున్నాం. తక్కువ నేర్చుకున్నా అంటే మీరు చేయగలిగిన దాన్ని బట్టి. ఓకే, ఎక్కువ చేయటం వల్ల మనకి రేపు ఎగ్జామ్లో స్పీడ్ వస్తాం, యాక్యురసీ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది. ఓకేనా? టైంని మేనేజ్ చేయగలుగుతాం మనం. అట్లా కొంచెం జాగ్రత్తగా చూడండి. మెయిన్ చూస్తాము మనం. క్లియరా? ఒకసారి మోడల్ ఇచ్చారు చూడండి. మోడల్ ఇవన్నీ నేను ఓన్గా ప్రిపేర్ చేసింది, రైట్? తర్వాత నీట్
పీవైక్యూస్, జేమెయిన్ పీవైక్యూస్ ఇవి కూడా చూద్దాం ఇదే వన్ షాట్లో. ఏ కాస్ పొజిషన్ చేంజెస్ ఫ్రమ్ x1 వచ్చేసి 12 మీటర్, టైం వచ్చేసి 2 సెకండ్, టు x2 వచ్చేసి మనకి 12.4 మీటర్, ఏ టైం దగ్గర టైం t ఈజ్ ఈక్వల్ 2.02 సెకండ్. ఫైండ్ ఇట్స్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్ at t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్. టైం t ఈజ్ ఈక్వల్ 2 సెకండ్ దగ్గర ఇన్స్టాంటేనియస్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. మరి ఇన్స్టాంటేనియస్ స్పీడ్కి మనకి ఎక్స్ప్రెషన్ తెలుసు, డెల్టా ఎక్స్ బై డెల్టా టీ. క్లియర్? డెల్టా ఎక్స్ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్, డివైడ్ బై టైం ఫైనల్ మైనస్ ఇనిషియల్, అదే తీసుకున్నాం. మరి వాడు ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే x2 డైరెక్ట్గా ఇచ్చాడు 12.4 మైనస్ x1 12 డివైడ్ బై t2 2.02 t1 2 కదా. సింప్లిఫై చేస్తే మీకు 20 వస్తుంది. స్పీడ్ కాబట్టి యూనిట్ మీటర్ పర్ సెకండ్ అట్లా. ఓకేనా? అట్లాగే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ తీసుకుంటే ఏ పార్టికల్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, చూడండి స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అన్నాడు. రెస్ట్ అన్నప్పుడు ఇనిషియల్ వెలాసిటీ 0 అండ్ యాక్సలరేట్స్ ఎట్ a is equal to 2 meter per second square యాక్సలరేషన్ ఇచ్చాడు. ఫైండ్ ఇట్స్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఎక్కడ ఎట్ టైం t is equal to 7 సెకండ్. ఓకేనా? ఇక్కడ మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ తీసుకుంటే యూజింగ్ v ఈక్వల్ u ప్లస్ at వి కనుక్కోవాలి మనం. u అంటే రెస్ట్ అన్నాడు కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0, యాక్సలరేషన్ 2 ఇచ్చాడు, చూడండి 2 ఇచ్చాడు. ఏ టైం దగ్గర కనుక్కోమన్నాడు 7 సెకండ్, 7 2 7s are 14. ఓకే, స్పీడ్ కాబట్టి యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. సో దట్ v వచ్చేసి మనకి 14 మీటర్ పర్ సెకండ్, ఆప్షన్ 1 కదా. అట్లా మీకు ప్రతిదీ కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఏదైతే కరెక్ట్ ఆప్షన్ ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అదే మనకి ప్రొజెక్టైల్, జాగ్రత్తగా చూడండి, ప్రొజెక్టైల్ మీద డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? ప్రొజెక్టైల్ మీద డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది. జాగ్రత్త చూడండి. ఏ పార్టికల్ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ ఇనిషియల్ వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్ అట్ 30 degrees 30 degrees యాంగిల్తో 20 మీటర్ పర్ సెకండ్తో మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం ఓ బాడీని, రైట్, ఓ పార్టికల్. అయితే ఫైండ్ రేంజ్ ఎంతో కనుక్కోమన్నాడు. ఇక్కడ ఇచ్చిన ఏంటి క్లియర్గా ఇచ్చాడు, ఇనిషియల్ వెలాసిటీ u, యాంగిల్ థీటా ఇచ్చాడు. మరి రేంజ్ అన్నాడు కాబట్టి ఫార్ములా తెలుసు కదా, u² sin 2 θ బై g. చూడండి ఒక పార్టికల్ తీసుకుంటున్నాను, ఈ పార్టికల్కి ఇనిషియల్ వెలాసిటీ ఇస్తున్నాము u, దీన్ని ప్రొజెక్ట్ చేస్తే పెరాబోలా వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఆర్జిన్ దగ్గర స్టార్ట్ చేస్తే ఎర్త్కి ఇక్కడ టచ్ అయింది అనుకున్నాము ఈ పార్టికల్. ఇప్పుడు రేంజ్ అంటే ఇనిషియల్ పొజిషన్కి ఫైనల్ పొజిషన్కి ఈ గ్యాప్ రేంజ్ అవుతుంది కదా. ఈ రేంజ్ కనుక్కున్నాడు. ఏమిచ్చాడు, ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు, ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తాం అనేది ఇచ్చాడు, 30 degrees థీటా వాల్యూ. ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు 20 మీటర్ పర్ సెకండ్. రేంజ్ కనుక్కోమన్నాడు. ఫార్ములా ఇదే కదా, r ఈజ్ ఈక్వల్ టు u² sin 2 θ బై g. u ఎంత 20, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేశాం. sin 2 ఇంటూ థీటా ఎంత 30 degrees. g ఇవ్వలేదమ్మా, g ఒకవేళ బ్రాకెట్లో 10 ఇస్తే తీసుకునేవాళ్ళం, ఇవ్వలేదు కాబట్టి 9.8 తీసుకున్నాం. ఓకేనా? sin 2 ఇంటూ 30 అంటే sin 60 degrees కదా. sin 60 √3/2, మళ్ళీ √3 అంటే 1.73 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇవన్నీ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేసి 35.36 మీటర్ వస్తుంది. ఈ చెక్ చేయండి. ఓకేనా? ఈ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. కావాలని మీరు ఏం చేస్తారంటే ఇవి స్క్రీన్ షాట్ లాగా తీసుకుంటూ ఉండొచ్చు, లేదు ఒక నోట్స్ లాగా పెట్టుకుని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు, మీకు కూడా ప్రాక్టీస్ అవుతుంది కదా, రైట్? ఓకే. తర్వాత నెక్స్ట్ 7th one. A projectile launched with velocity u equal 15 meter per second at 45 degrees. Find maximum height h. ఓకేనా? ఇప్పుడు ఇందాక కండిషన్ తీసుకున్నాం అనుకో మనం,
రైట్. ఇక్కడ మ్యాక్సిమం హైట్ కనుక్కోమన్నాడు, అక్కడేమో రేంజ్ కనుక్కోమన్నాడు. చూద్దాం చూడండి. ఇది హారిజంటల్, ఇది వర్టికల్. క్లియర్? ఎందుకంటే దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. మనం డయాగ్రామ్ ఏమి వేయ అవసరం లేదు, మీకు అర్థం అవడానికి ఈ డయాగ్రామ్ తీసుకుంటున్నాం అంతే. క్లియర్? ఓకే. చూడండి మనకి, ఓకేనా, పారాబోలా. ఇది మ్యాక్సిమం హైట్ కావాలి. మ్యాక్సిమం హైట్ అంటే ఇదే కదా, హైయెస్ట్ పొజిషన్ ఇది కదా, ఇది మ్యాక్సిమం హైట్ అవుతుంది. ఇక్కడ మనకి ఇనిషియల్ వెలాసిటీ వచ్చేసి యూ ఎంత ఇచ్చాడు, 15 మీటర్ పర్ సెకండ్. యాంగిల్ ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తున్నాడు, 45 degrees. ఈ హైట్ ఎంతో కనుక్కోమన్నాడు. క్లియర్? అట్లా కాన్సెప్ట్ మనకి మైండ్లో ఉందనుకో, వాడు ఎట్లా ఇచ్చినా కానీ కొంచెం మార్చి ఇచ్చినా కానీ మనం చేయొచ్చు. సో మ్యాక్సిమం హైట్ ఫార్ములా యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g. రైట్? యూ అంటే 15, స్క్వేర్ ఉంది, స్క్వేర్ చేసాం. సైన్ స్క్వేర్ థీటా బదులు 45 degrees. ఓకేనా? హోల్ డివైడ్ బై 2 into g అంటే 9.8. ఇది సైన్ 45 అంటే మనకి 1/√2. 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. దాన్ని సింప్లిఫై చేస్తే మీకు 5.7449 వస్తుంది. హైట్ కాబట్టి మీటర్స్. అర్థమవుతున్నాయి కదా? కొంచెం జాగ్రత్తగా, అంటే ప్రొజెక్టైల్ ఒకటే చూడమని కాదు, ప్రొజెక్టైల్ మీద ఇప్పుడు వరకు ఫ్రీక్వెంట్గా ఇచ్చాడు. ఇంకా ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ గ్రాఫ్ రిలవెంట్గా క్వశ్చన్ డెఫినెట్. ఓకే. తర్వాత 8th one, projectile with u is equal to 25 meter per second at 60 degrees. Find total time t. ఇక్కడ చూడండి, వెలాసిటీ 25 మీటర్ పర్ సెకండ్ అంటావా, యాంగిల్ 60 degrees. టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కోమన్నాడు. టోటల్ టైం అంటాడు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాడు. ఓకేనా? అట్లా ఏదంటికినా మనం క్యాపిటల్ టీ. మళ్ళీ టైమ్ ఆఫ్ డిసెంట్ వేరు, టైమ్ ఆఫ్ డిసెంట్ వేరు. మరి ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఫార్ములా 2u sin theta by g కదా. 2 into u ఎంత ఇచ్చాడు, 25, sin theta 60 degrees by g 9.8, sin 60 √3/2 కదా. సింప్లిఫై చేస్తే √3 మళ్ళీ 1.73. √3 వాల్యూ గుర్తుండాలి, 1.7321 కదా. ఓకే. సింప్లిఫై చేస్తే మనకి టైం 4.42 seconds వస్తుంది. ఇది యూనిట్ ఆఫ్ సెకండ్స్, యూనిట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ కాబట్టి, టైం కాబట్టి సెకండ్స్ అనేది యూనిట్ అవుతుంది. రైట్? అట్లాగే నెక్స్ట్, ఏ ప్రొజెక్టైల్ ఈజ్ ఫైర్డ్ హారిజాంటల్లీ ఫ్రమ్ ఏ హైట్ 20 meter. చూడండి, హారిజాంటల్ ప్రొజెక్షన్. ఫైండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఇందా చూసాం కదా ఫార్ములా మనం. ఇదేంటి, ఇది హారిజాంటల్. రైట్? సర్టన్ హైట్ నుంచి, ఇది సర్టన్ హైట్ నుంచి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఏ ప్రొజెక్టైల్ ఈజ్ ఫైర్డ్ హారిజాంటల్లీ ఫ్రమ్ ఏ హైట్ 20 meter. ఈ హైట్ 20 meter అంటుంది. క్లియరా? ఇక్కడ నుంచి ఫైర్ చేశాడు. ఫైర్ చేస్తే ఏమవుతుంది, గ్రౌండ్ రీచ్ అవుతుంది. అవునా? మరి గ్రౌండ్ రీచ్ అవడానికి పట్టే టైం t ఈజ్ ఈక్వల్ టు √2h/g. దీన్ని ప్రూఫ్ అవుతాం. అట్లా మనకి ఈ ఫార్ములా తీసుకుని ఇక్కడ చేస్తాం. హెచ్ వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు, 20 ఇచ్చాడు, 20 meter ఇచ్చాడు. 20 సబ్స్టిట్యూట్ చేసి జీ బదులు 9.8. సింప్లిఫై చేస్తే మీకు 2.02 వస్తుంది సెకండ్స్. క్లియరా? అట్లా ఈజీ మోడల్స్ ఇస్తే మీకు అట్లా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మోడరేట్ లెవెల్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా చేయాలి, మోడరేట్ లెవెల్ ఇచ్చినప్పుడు మనం ఎట్లా చేస్తే మనకి ఆన్సరు ఈజీగా చేయొచ్చు. ఇందాక చేసాం చూడండి మనం, యావరేజ్, ఇన్స్టంటేనియస్ స్పీడ్, వీటి మీద ఎక్కువగా ఇస్తున్నాడు. ఒక్కటి చూద్దాం. ఏ కార్ గోస్ ఫ్రమ్ ఏ టు బి ఎట్ 60 km/h. ఒక కారు ఏ నుంచి బీకి వెళ్తున్నాం, 60 km/hతో వెళ్తుంది. అండ్ రిటర్న్స్ ఫ్రమ్ బి టు ఏ. చూసారా, ఏ నుంచి బీకి వెళ్ళింది, మళ్ళీ బి నుంచి ఏకి వెనక్కి వస్తుంది. ఎట్ 40 km/h. వెళ్ళేటప్పుడు స్పీడ్ వెళ్ళాడు, 60 వెళ్ళాడు. రిటర్న్ వచ్చేటప్పుడు 40తోనే వస్తున్నాడు. ఫైండ్ యావరేజ్ స్పీడ్. ఇట్లా అడిగినా కానీ ఫార్ములా ఇదే తీసుకుంటాం. వి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 2v1 v2 by v1 plus v2.
ఇక్కడ v1 ఎంత 60, v2 ఎంత 40 కదా. 2v1 v2 బై v1 ప్లస్ v2 60 ప్లస్ 40. దీన్ని సింప్లిఫై చేస్తే మీకు 48 వస్తుంది. ఆడు యూనిట్ కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు కాబట్టి కిలోమీటర్ పర్ అవర్. సో ఆన్సర్ 48 కిలోమీటర్ పర్ అవర్, ఆప్షన్ 1. ఒకవేళ ఇదే మీకు ఆన్సర్ కనుక మీటర్ పర్ సెకండ్లో ఇస్తే ఇంటూ 5/18 పెట్టి చేస్తాం. క్లియరా? రైట్. అట్లాగే ఈ మోడల్ కూడా ఈ చాప్టర్లో ఎక్కువ ఇస్తున్నాడు చూడడం. డిఫరెన్షియేషన్ టైప్. డిఫరెన్షియేషన్. A particle moves along a straight line with position x of t is equal to చూడండి 4t square minus 3t plus 2 meters. Find the instantaneous velocity. ఎక్కడ at a time is equal to 3 seconds. టైం 3 seconds దగ్గర ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కనుక్కోమంటున్నాడు. మరి వెలాసిటీ అంటే మనకి ఫార్ములా తెలుసుగా, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఇక డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ తీసుకుంటాం. ఓకేనా? అదే తీసుకున్నాం చూడండి. వి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ. దీన్ని డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది. ఎక్స్ ఆఫ్ టీ తీసుకోవాలి. ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఎంత 4t స్క్వేర్ ఈజీ నేను minus 3t plus 2. ఇక్కడ మనకి డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు కాన్స్టెంట్స్ ఉంటే కాన్స్టెంట్ని బయటికి తీసుకురావాలి. ఇక్కడ 4 కాన్స్టెంట్ బయటకు వస్తుంది. డెరివేటివ్ ఆఫ్ p స్క్వేర్ ఇట్లా రాయాలి. చూడండి డిఫరెన్షియేషన్. మీ బైపీసీ వాళ్ళు కదా పాపం, ఎంపీసీ వాళ్ళకి అయితే మ్యాథ్స్లో వస్తాయి, పాపం మీకు ఇక్కడే వస్తాయి. కానీ నేర్చుకోవడం. మరి చూడు, మన 4 మార్క్స్ ఈ మోడల్ ఇస్తున్నాడు ఫ్రీక్వెంట్గా కదా. సో మైనస్, ఇక్కడ మైనస్ ఉన్నాం, మైనస్ 3 బయటకు వస్తుంది డిఫరెన్షియేషన్లో. d/dt ఆఫ్ ఎంత ఉంది ఇక్కడ, t ఉంది కదా, t ప్లస్ డెరివేటివ్ ఆఫ్ d/dt ఆఫ్ 2నే కదా ఉంది 2. మరి కాన్స్టెంట్ని డిఫరెన్షియేషన్ చేస్తే 0 అంటే ఈ టర్మ్ 0 అయిపోయింది. మరి మిగతాది రాస్తే 4 ఇంటూ, చూడండి 4 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ టీ స్క్వేర్ అంటే 2t. ఫార్ములా ఇది. ఓకేనా? డెరివేటివ్ ఆఫ్ టీ స్క్వేర్ అంటే 2t మైనస్ 3 ఇంటూ dt క్యాన్సిల్ అయితే 1 3 ఇంటూ 1 3 అంటే 4 2s are 8t మైనస్ 3. చూడండి 8t మైనస్ 3 ఇట్లా చేయాలి. ఓకేనా? డిఫరెన్షియేషన్లో నేర్చుకోవాలమా. ఇప్పుడు ఇక్కడ మనం ఈ ఫార్ములాస్ గట్రా ఇవన్నీ తీసుకుని మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ మీకు ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇట్లా మనం 2-3 చేస్తే మీకు క్లారిటీ వస్తాము. మీరు కూడా ట్రై చేయండి డిఫరెన్షియేషన్. డెఫినెట్గా డిఫరెన్షియేషన్ మీద ఇస్తున్నాడు ఈ మధ్య. ఇది మనం ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కనుక్కున్నాం, ఓకేనా. కానీ ఎక్కడ కనుక్కోమన్నాడు, ఎట్ టైం ఈజ్ ఈక్వల్ టు 3 seconds. కాబట్టి టైం బదులు ఇక్కడ టైం బదులు 3 seconds రాస్తాం. రైట్? అప్పుడు ఎంత అవుతుంది, వి ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు టీ బదులు 3 తీసుకున్నాం. ఓకేనా? సింప్లిఫై చేస్తే మీకు 21 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఇటువంటి మీరు కొంచెం జాగ్రత్త పడండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇది కూడా చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఇది కూడా సేమ్ మోడల్, అదే డిఫరెన్షియేషన్ మోడలే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, జే మెయిన్కి నీట్కి కూడా రెండింటికి ఇస్తున్నాడు. ఒకసారి కనుక ఇక్కడ మనం చూస్తే, ఏ projectile is launched with initial velocity 20 meter per second at 30 degrees. Write the equation of the trajectory. మనం ఇందాక చూసాం కదా, మనం ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఏంటి, y is equal to ax minus bx square పెరాబోలా ఈక్వేషన్. క్లియర్? దీన్ని చెప్పమంటున్నాడు. వాల్యూస్ అడిచాడు. ఒక ప్రొజెక్టైల్లో ఇచ్చిన వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్, యాంగిల్ వచ్చేసి 30 degreesతో మెయింటైన్ చేస్తున్నాడు అంటాం. అయితే రైట్ ది ఈక్వేషన్ ఆఫ్ ద ట్రాజెక్టరీ వై ఆఫ్ ఎక్స్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. మరి కనుక్కోమంటే మనకు తెలిసిన ఫార్ములా చూడండి, ఇందా రాసాం. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ tan θ మైనస్ g/2u స్క్వేర్ కాస్ స్క్వేర్ θ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇది మామూలుగా ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ రూపం కదా. మరి వాడు ఇచ్చిన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే u20 θ 30 degrees కదా. కాబట్టి θ 30 degrees రాసాం.
ఇక్కడ జీ అంటే వాడు ఇవ్వలేదు కాబట్టి 9.8 తీసుకున్నాము. యూ వచ్చేసి 20. క్లియర్. థీటా 30 degrees. ఇది సింప్లిఫై చేస్తే మీకు 0.58x రైట్ మైనస్ 0.016x² అని వస్తుంది. ఇది సింప్లిఫై చేయండి మీరు. ఇది సింప్లిఫై చేయండి. చేస్తే మీకు ఇది ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీకు ఈ ట్రిగనోమెట్రిక్ రిలేషన్స్ నేర్చుకోవాలి మీరు. sin 0, sin 30, sin 45, sin 60, sin 90. ఓకేనా? అట్లాగే కాస్. సైన్ బై కాస్ చేస్తే మనకి tan వస్తుంది. మీరు సైన్ ఒక్కటి నేర్చుకున్నా దానికి లాజిక్ ఉండిద్దాము. ఒక క్లాస్లో మనం చూద్దాం రిలేషన్స్. ఓకేనా? సైన్ ఒకటి నేర్చుకుంటే కాస్ ఏమవుతుంది? రివర్స్లో వస్తుంది. sin 90 1 కదా, ఇక్కడ కాస్ 0 1 అయింది. అట్లా రివర్స్లో వస్తుంది. సైన్ థీటా బై కాస్ థీటా చేస్తే వాల్యూస్ మీకు tan థీటా వాల్యూస్ వస్తుంది. ఓకేనా? అవి నేర్చుకోవాలి మీరు. రైట్. అట్లాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ప్రొజెక్టైల్కి సంబంధించి ఒకే దాంట్లో రెండు ఇచ్చాడు. ఒకే దాంట్లో రెండు కేసెస్ ఇచ్చాడు. జాగ్రత్త చూడండి. Projectile is launched with velocity 25 meters per second at angle theta equal to 45 degrees. ఫస్ట్ ఏం కనుక్కోమంటున్నాడు? రైట్ y of x. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద మ్యాక్సిమం హైట్. అంటే ఇక్కడ సింపుల్గా ఏంటంటే పెరబోలా ఈక్వేషన్ కనుక్కోవాలి, అట్లాగే మ్యాక్సిమం హైట్ కనుక్కోవాలి. ఓకేనా? మరి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ది ఈక్వేషన్ రాసుకుంటూ y ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ tan థీటా మైనస్ g/2 u² cos squared theta ఇంటూ x². ఇక్కడ x² లోనే ఈక్వేషన్ వస్తాం కదా. మిగతా చూస్తే థీటా 45 degrees, g 9.8 రైట్, u ఎంత ఇచ్చాడు? 25 ఇచ్చాడు, థీటా 45. ఈ సింప్లిఫై చేస్తే మీకు y ఈజ్ ఈక్వల్ టు చూడండి x మైనస్ 0.012 x² వస్తుంది. క్లియరా? అట్లా మనకి ఇది ఈక్వేషన్ వన్ ఆఫ్ ద ఆప్షన్గా ఇస్తాడు. అట్లాగే ఇక్కడ నేనేం చేశానంటే రెండు కావాలని ఒకే దాంట్లో ఇచ్చాను మోడల్ కలిసే విధంగా. రెండు కలిపి ఇంతవరకు ఏం అడగలేదు. ఒకవేళ అడిగితే రెండు ఆప్షన్లు ఇస్తాడు అన్నమాట. ఓకేనా? అట్లాగే హైట్ u² sin squared theta by 2g. u అంటే 25 స్క్వేర్, sin square theta అంటే 45 degrees హోల్ డివైడ్ బై 2g, g అంటే 9.8. మీరు ఇదంతా సింప్లిఫై చేస్తే 15.95 వస్తుందమ్మా. హైట్ కాబట్టి యూనిట్స్ మీటర్స్. క్లియరా? ఇట్లా చేయాల్సి ఉంటుందాము. తర్వాత డిఫికల్టీ మోడల్స్. ఇక్కడ చూడండి డిఫరెన్షియేషన్ ఇంకోటి చూద్దాం. ఓకే. For a body S is equal to 6t cube plus 3t². Find instantaneous velocity at a time t is equal to 2 seconds. Clear? ఏమి ఇచ్చాడు? మనకి డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, S ఇచ్చాడు. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కనుక్కోమంటున్నాడు. మరి ఇన్స్టంటేనియస్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ds/dt. S ఎంత ఇచ్చాడు? 6t³ ప్లస్ 3t². అదే రాసాం, 6t³ ప్లస్ 3t². ఓకేనా? 6 ఇంటూ ఇక్కడ చేద్దాం స్టెప్ డైరెక్ట్ చేశాను. 6 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ t³ d/dt ఆఫ్ t³ ప్లస్ 3t² అను 3 కాన్స్టెంట్ డెరివేటివ్ ఆఫ్ t². ఇది ఎట్లా చేయాలి? కాన్స్టెంట్స్ ముందుకు వస్తాయి మనకి. మల్టిప్లికేషన్ కాన్స్టెంట్ ఏదైతే ఉందో అవి ముందుకు వస్తాయి. అక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. క్లియర్? ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనకి 6 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ t³ అంటే 3t². డెరివేటివ్ ఆఫ్ t³ ఫార్ములా 3t² ప్లస్ 3 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ t² అంటే 2t. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మొత్తం సింప్లిఫై చేస్తే 6 3s are 18, 18t², 3 2s are 6t. క్లియర్? ఎక్కడ కనుక్కోమన్న టైము 2 సెకండ్ దగ్గర కనుక్కోమన్నాడు. కాబట్టి అట్ టైం t ఈజ్ ఈక్వల్ 2 సెకండ్. ఇక్కడ టైం ప్లేస్లో 2 రాస్తారు. అప్పుడు 18 ఇంటూ
టీ స్క్వేర్ కదా, 2 స్క్వేర్ ప్లస్ 6 ఇంటూ టీ ఏమో, టీ బదులు 2. సింప్లిఫై చేస్తే ఇక్కడ 2 2 జార్ 4, 4 18 జార్ ప్లస్ 6 2 జార్ 12. మొత్తం చేస్తే మీకు 84 వస్తుంది. ఇన్స్టంటేనియస్ వెలాసిటీ కాబట్టి మీటర్ పర్ సెకండ్, 84 మీటర్ పర్ సెకండ్. క్లియరా? ఇక్కడ డిఫరెన్షియేషన్ ఒకవేళ మీరు పాపం కొత్త కాబట్టి ఒకసారి ఫార్ములా చూద్దాం. ఇక్కడ మనకి డెరివేటివ్ ఆఫ్ మనకి ఆ డిస్ప్లేస్మెంట్ ఎంత ఇస్తే అంత చేయాల్సి ఉంటుందా కదా. ఇక్కడ మనకి డెరివేటివ్ ఆఫ్ dx ఆఫ్ x పవర్ n ఇట్లా వచ్చింది అనుకో, ఫార్ములా ఈ రూపంలో ఉందనుకో, n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 ఇట్లా రాయి. చూడండి, మళ్ళీ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ n రూపంలో ఉంటే n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 రాస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం చూడండి, ఎందుకంటే కంపల్సరీ మీకు తెలియాలి ఈ ఫార్ములా. ఎగ్జాంపుల్కి డెరివేటివ్ ఆఫ్ dx ఆఫ్ ఎక్స్ పవర్ 5 అనుకుందాం. ఇది మనం ఇప్పుడు చేసినట్లు రాలేదు, ఇది తీసుకున్నాం. క్లియర్? మరి ఇది n బదులు ఎంత ఉందాం, 5 కదా, 5 n రాసేసాం. ఎక్స్ పవర్ n మైనస్ 1, n బదులు 5 కదా ఉంది, 5 మైనస్ 1 చేస్తే 5 ఇంటూ ఎక్స్ పవర్ 5 మైనస్ 1 అంటే 4 కదా, 5x పవర్ 4 వచ్చింది. మరి ఇందా చూడండి, ఇక్కడ టీ క్యూబ్ అంటే ఎంత వచ్చింది, 3t స్క్వేర్ వచ్చింది కదా. అదే టీ స్క్వేర్ అంటే 2t వచ్చింది. అట్లా మీరు సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు. ఈ ఫార్ములా ఇంపార్టెంట్, కంపల్సరీ నేర్చుకోవాలి. ఓకేనా? రైట్. ఒక్కసారి మోడల్ కూడా చూద్దాం, ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ మీద. A body with initial speed 10 meter per second accelerates at 3 meter per second square, right? How long to reach 40 meter per second and what distance is covered? జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏ బాడీ విత్ ఇనిషియల్ స్పీడ్, ఒక బాడీ 10 మీటర్ పర్ సెకండ్ ఇనిషియల్ స్పీడ్తో వెళ్తా ఉంది, రైట్? యాక్సలరేట్స్ అట్ 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎట్లా యాక్సలరేట్ అవుతుంది, 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో యాక్సలరేట్ అవుతుంది. తర్వాత ఏమంటాడు వాడు, హౌ లాంగ్ టు రీచ్ 40 మీటర్ పర్ సెకండ్, ఓకేనా, అండ్ వాట్ డిస్టెన్స్ ఈస్ కవర్డ్, ఎంత టైంలో అది 40 మీటర్ పర్ సెకండ్ రీచ్ అవుతుంది. ఓకేనా? 10 మీటర్ పర్ సెకండ్తో వెళ్తా ఉంది. ఓకేనా? యాక్సలరేట్ ఎంత అవుతుంది, 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ యాక్సలరేట్ అవుతుంది. అయితే ఎంత టైం తర్వాత 40 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ అందుకుంటుంది. అట్లాగే వాట్ డిస్టెన్స్ ఈస్ కవర్డ్, అది ఎంత దూరం ట్రావెల్ అవుతుంది, ఆ డిస్టెన్స్ కనుక్కుందన్నాడు. మరి ఇక్కడ మనం ఏం చేస్తాం, చిన్నవి రాస్తే మీకు ఇనిషియల్ వెలాసిటీ 10 ఇచ్చాడు మీటర్ పర్ సెకండ్, యాక్సలేషన్ 3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఇచ్చాడు, రైట్? తర్వాత మనకి స్పీడ్ ఎంత రీచ్ అయింది అన్నాడు, 40 మీటర్ పర్ సెకండ్ రీచ్ అయింది. అంటే ఇది ఫైనల్ వెలాసిటీ అవుతుంది. ఇది ఇనిషియల్ వెలాసిటీ అవుతున్నాం, ఇదేమో ఫైనల్ వెలాసిటీ అవుతుంది. క్లియర్? మరి ఇక్కడ మనకి v = u + at తీసుకోవచ్చు ఫార్ములా, వాడిచ్చిన వాల్యూస్ని బట్టి. మనకు టైం కావాలి కాబట్టి v - u = at. దట్ ఇంప్లైస్ టైం t = ఏం రాయొచ్చు, v - u/a రాయొచ్చు. అదే రాసాం చూడండి, t = v - u/a డైరెక్ట్ తీసుకున్నాం. ఇది కాన్సెప్ట్, ఇట్లా మీరు గుర్తుండాలి తీసుకునే విధానం, రైట్? ఇక్కడ ఏంటంటే వాడు క్వశ్చన్ ఇచ్చినప్పుడు రిలవెంట్గా ఫార్ములా ఏంటనేది మనం గెస్ చేయగలగాలం. కాన్సెప్ట్ నుంచి అసలు అది దేనికి రిలవెంట్ కాన్సెప్ట్, దాని నుంచి ఏం ఫార్ములా తీసుకోవాలి మనం, ఓకేనా? ఏ వాల్యూస్ ఇచ్చాడు, ఏం కనుక్కోవాలి, ఇవన్నీ వాల్యూస్ ఇనిషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v, యాక్సలేషన్ a, టైం t, ఇవన్నీ ఓకే. ఇందులో ఏదో ఒకటే కదా వాడు అడిగేది. ఏమడిగాడు ఇక్కడ, మీకు టైం అడిగాడు. టైంని సపరేట్ చేసాం, అప్పుడు v - u/a వచ్చింది. ఈ 3 వాల్యూస్ ఇచ్చాడు, 3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాము.
40 minus 10 by 3. Final velocity v వచ్చేసి 40, ఇనిషియల్ వెలాసిటీ u వచ్చేసి 10, రైట్? హోల్ డివైడ్ బై యాక్సలరేషన్ 3 ఇచ్చాడు. 40 minus 10 అంటే 30, 30 by 3 అంటే 10. సో 10 seconds. టైం కాబట్టి యూనిట్స్ సెకండ్స్. అట్లా 10 seconds చూడండి, మీకు ఆప్షన్ 1లోనే ఉందాం. ఇట్లా ఇచ్చినప్పుడు ఇంకెక్కడ లేదు కదా, ఖచ్చితంగా ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. లేదు మీకు డౌట్ ఉంటే సెకండ్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఏం కనుక్కోమన్నాడు, ఎంత డిస్టెన్స్ కవర్ అవుతుందో కనుక్కోమన్నాడు. మరి వాడు ఇచ్చిన వాల్యూస్కి రెలవెంట్గా, కాన్సెప్ట్కి రెలవెంట్గా ఫార్ములా S is equal to ut plus half at square. ఎందుకంటే u తెలుసు, p తెలుసు, యాక్సలరేషన్ తెలుసు. అవన్నీ సబ్స్టిట్యూట్ చేసాం. క్లియర్? సింప్లిఫై చేస్తే మీకు 250 వస్తుంది. డిస్టెన్స్ కాబట్టి మీటర్స్. చూడండి టాలీ అయింది, 250 మీటర్స్. ఆప్షన్ 1. ఓకేనా? అట్లా మనం చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రొజెక్టైల్ మోషన్లో చూడండి, నేను ఇక్కడ ఏం చేశానండి, కావాలని 3 ఒకే దాంట్లో ఇచ్చాను. మీకేంటంటే ఒకటి అడుగుతాడు, రెండోది కూడా అడగొచ్చు. క్లియరా? ఓకే. నెక్స్ట్, projectile launches at 20 meters per second at 30 degrees. Find the time of flight, range and maximum height. 3 అడిగాడు. ఫస్ట్ది టైమ్ ఆఫ్ ఫ్లైట్ అడిగాడు, 2 రేంజ్ అడిగాడు, 3 మ్యాక్సిమం హైట్ అడిగాడు కదా. మరి ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే 2u sin theta by g. క్లియర్? ఫార్ములా. మరి u ఎంత ఇచ్చాడు చూడండి, 20 మీటర్ పర్ సెకండ్ కదా, 20 రాసి. థీటా ఎంత ఇచ్చాడు, 30 degrees కదా, 30 degrees. హోల్ డివైడ్ బై జీ. జీ 10 తీసుకున్నాం, ఇవ్వలేదు, 10 తీసుకున్నాం. 10 తీసుకున్నైనా చేయొచ్చు. ఒకవేళ వాడు 9.8 తీసుకుని కనుక చేస్తుంటే ఇక్కడ మీకు పాయింట్ ఆప్షన్ వస్తుంది, 2 రౌండ్ ఫిగర్ రాదు కదా. అట్లా పాయింట్ వేరియేషన్తో మనం ఆన్సర్ చూజ్ చేసుకోవచ్చు, ఈజీగానే వస్తుంది. ఏంటంటే 10 తీసుకుని చేసిన దానికి కొన్ని సందర్భాల్లో 9.8 తీసుకున్న దానికి టైం వేరియేషన్ చాలా ఉంటుంది. ఇక్కడ మీరు ఇదే ప్రాబ్లం 9.8 తీసుకుని చేస్తే టైం ఎక్కువ పట్టింది. ఓకేనా? అదే 10 తీసుకుని చేసామనుకోండి, రౌండ్ ఫిగరే కాబట్టి మనకి త్వరగా. ఇక్కడ చూడండి, 10 2s are 20 డైరెక్ట్ కొట్టేయచ్చు. 2 2s are 4 sin 31/2, 2 క్యాన్సిల్ అయితే 2 మిగిలింది. చూసారా? సింపుల్. అదే ఒకవేళ ఇక్కడ 9.8 తీసుకుని ఉంటే మీరు ఈ 9.8ని సింప్లిఫై చేసి ఆన్సర్ చేయాల్సి ఉండేది కదా, 2 పాయింట్లో వస్తా ఆన్సర్. అట్లా మనకి వాడిచ్చిన ఆప్షన్కి దగ్గర వాల్యూని చూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే లేదు. ఓకేనా? రైట్. ఇది ఒకటి వాడికి అనుకున్నామన్న దాంట్లో ఒకటి టైమ్ ఆఫ్ ఫ్లైట్. రెండేం కనుక్కోమన్నాడు, రేంజ్ అన్నాడు. రెండోది వచ్చేసి రేంజ్ తీసుకుందాం. u² sin 2 theta by g. u అంటే 20 స్క్వేర్, sin 2 theta అంటే 30, g 10 తీసుకున్నాను. ఓకేనా? sin 2 into 30 అంటే sin 60 degrees కదా. sin 60 degrees వచ్చేసి √3/2. √3 అంటే 1.732 హోల్ డివైడ్ బై 2. ఇవన్నీ సింప్లిఫై చేస్తే మీకు 35 వస్తుంది. రేంజ్ కాబట్టి యూనిట్స్ మీటర్స్. క్లియరా? మూడోది ఏంటో హైట్ కదా వాడు అడిగింది, మ్యాక్సిమం హైట్. u² sin² theta by 2g. u20 మీకు కలిసి రావడానికి నేను అన్ని ఒకే మోడల్లో తీసుకున్నాను. ఒకటైతే అడుగుతాడు, రెండోది కూడా పాసిబిలిటీ ఉంటుంది రేపు ఎగ్జామ్లో. క్లియరా? అట్లా. సరే, sin² theta బదులు 30 తీసుకున్నాం బై 2g, g 10 తీసుకున్నాను. ఈ సింప్లిఫై చేస్తే మీకు 5 మీటర్స్. హైట్ కాబట్టి యూనిట్ మీటర్స్. అట్లా మనం చేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్, a launch speed u is equal to 40 meter per second. For what angle will the range be? 160 meter. ఓకేనా? లెవెల్ గ్రౌండ్ నుంచి అన్నాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఏ లాంచ్ స్పీడ్ u is equal to 40 meter per second. స్పీడ్ ఇచ్చాడు 40 meter per second, రైట్? ఎట్ వాట్ యాంగిల్ కనుక్కోమంటున్నాడు.
విల్ ద రేంజ్ ఇచ్చేసాడు వాడే. 160 మీటర్ అవుతుంది. రేంజ్ 160 మీటర్ ఇచ్చాడు, స్పీడ్ 40 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. ఏ యాంగిల్ దగ్గర ఈ రేంజ్ అనేది మనకి 160 మీటర్ అవుతుందో కనుక్కోమన్నాడు. ఓకేనా, అంటే యాంగిల్ కనుక్కోవాలి. సో రేంజ్ అన్నాడు కాబట్టి రేంజ్ ఫార్ములా మనకి యూ స్క్వేర్ సైన్ 2θ బై జీ. యూ అంటే 20, సారీ 40 ఇచ్చాడు కదా, 40 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ చేసాము. సైన్ 2θ ఇక్కడ చూడండి, ఇప్పుడు వరకు యాంగిల్ రాస్తా వచ్చాం, ఇక్కడ యాంగిల్ ఇవ్వలేదు, థీటా తీసుకున్నాం. ఓకేనా, 4/జీ, జీ బదులు 10 తీసుకున్నాను. ఇది సింప్లిఫై చేస్తాం. రేంజ్ ఇచ్చాడుగా, జాగ్రత్త చూడండి, 160 ఇచ్చాడు. ఇదంతా సింప్లిఫై చేస్తే మీకు సైన్ 2θ వాల్యూ వస్తుంది. సైన్ 2θ 1 అని వచ్చింది, మొత్తం క్యాన్సిల్ అయ్యి. ఓకేనా, ఇది 10 ఇటు తీసుకొచ్చానుకో 160 ఇంటూ 10 అంటే 1600 అవుతుంది. ఇటు 40 స్క్వేర్ ఉంది, 40 స్క్వేర్ అన్న 1600 కదా, సైన్ 2θ. క్లియర్. ఇక్కడ 1600 LHSలో 1600 RHSలో క్యాన్సిల్ చేయొచ్చు, అంటే ఇక్కడ 1 ఉండటం. సైన్ 2θ 1, సైన్ 2θ ఈజ్ ఈక్వల్ టు 1, అదే తీసుకోండి. సైన్ 2θ 1 అయితే 2θ ఇప్పుడు 90 డిగ్రీస్ కదా, సైన్ 90 కదా 1, సైన్ 90 డిగ్రీస్ 1 కాబట్టి ఇక్కడ 2θ వాల్యూ 90 డిగ్రీస్ అవుతుంది. మరి మనకు కావాల్సిన 2θ కాదు కదా, థీటా కాబట్టి therefore థీటా 45 డిగ్రీస్ అవుతుంది. క్లియర్. అట్లా మనం ఈజీగానే చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ మాకు కొంచెం పవర్ కట్ అయినా రైట్, అయినా స్క్రీన్ మీకు క్లియర్గానే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే మనకి 2 days లేట్ అయింది వీడియో. ఇప్పుడు మాకు 3 days నుంచి ఇక్కడ వర్షాలు బాగా పవర్ కట్ అవుతూ ఉంది ఫ్రీక్వెంట్గా. ఇప్పుడు నాకుండే ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఓకేనా, అవి పవర్ ఉన్న టైంలో అడ్జస్ట్ చేసుకోవటం వల్ల మీకు వీడియో నేను రికార్డ్ చేయలేకపోయాను. ఇప్పుడు కూడా నేను స్టార్ట్ చేసాం, కొంత టైం తర్వాత కరెంటు ఆటోమేటిక్గా కట్ అయింది, పవర్ కట్ అయింది. మరి ఇప్పుడు ఆపామనుకోండి, ఈ వీడియో కూడా ఆగుతున్నాం మీకు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో మనం కూడా అప్లోడ్ చేయాల్సిందే. ఇప్పటికే మీకు లేట్ అవుతుంది, లాంగ్ వీడియో అందులో, 1 షార్ట్ వీడియో. సో ఇక్కడ మనకి ఆడన్నట్టు కంటెంట్ ఉండేవాడికి కట్అవుట్తో పని లేదండి కదా. మనకి ఇక్కడ మనకి సబ్జెక్ట్ మెయిన్, మన ఫోటో కాదు కదా. సో అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియో వరకు, ఓకేనా. ఓకే, పవర్ కట్ అవుతుంది, అందుకని నా వీడియో కొంచెం అట్లా కనిపిస్తున్నావా, రైట్. ఓకే, అక్కడ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను నేను. ఓకే, మనకి ఇక్కడ కంటెంట్ మెయిన్ అవుతుంది, సబ్జెక్ట్ మెయిన్, జాగ్రత్తగా చూడండి. రైట్, ఏ projectile follows the path y is equal to 1.732x minus 0.02 x square కదా. ఇదే రూపంలో ఉన్నాము, y is equal to ax minus bx square రూపంలో ఉంది కదా. సో ఇంతకీ వీడేం కనుక్కోమంటున్నాడు, ఏ projectile follows the path, ఓకేనా. ప్రొజెక్టైల్ పాత్ ఈక్వేషన్ ఇచ్చాడు, పెరాబోలా ఈక్వేషన్ ఇచ్చేసాడు. ఫైండ్ లాంచ్ యాంగిల్, ఎంత యాంగిల్తో లాంచ్ చేసుంటాం ఈ పెరాబోలా కండిషను మనకి ఆ ఈక్వేషన్ రావడానికి. చూడండి, ఇక్కడ మనకి ఈ ప్రొజెక్టైల్ పాత్ ఇట్లా పెరాబోలా, y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్. ఇక్కడ ఎంత యాంగిల్ మనం మెయింటైన్ చేస్తుంటాం, యాంగిల్ కనుక్కోమంటున్నాడు. క్లియరా. ఇక్కడ ఇచ్చినటువంటి ఇనిషియల్ వెలాసిటీ ఏం, దీనికి u అనుకుంటాం, యాంగిల్ థీటా, ఈక్వేషన్ పెరాబోలా y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్. క్లియరా. ఇప్పుడు దీనికి ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేస్తే ట్రాజెక్టరీ పాత్ జనరల్గా అయితే మనకేంటి, y ఈజ్ ఈక్వల్ టు చూడండి tan థీటా ఇంటూ x మైనస్ g/2 u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ x స్క్వేర్ కదా. దీన్ని కంపేర్ చేస్తాం. వాడు ఇచ్చిన ఈక్వేషన్ 1 అనుకున్నాం, జనరల్ ఈక్వేషన్ 2 అనుకోండి. కంపేర్ ఈక్వేషన్ 1 అండ్ 2, కంపేర్ ఈక్వేషన్ 1 అండ్ 2 కంపేర్ చేస్తే చూడండి, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉందాం, ఇక్కడ tan థీటా ఉంది, ఇక్కడ tan థీటా ప్లేస్లో 1.732 ఉంది కదా.
అంటే tan theta ఈజ్ ఈక్వల్ టు 1.732 అని రాయొచ్చు మనం. కంపారిజన్ అర్థమైందా? ఎందుకు చేసాం అట్లా? మన టార్గెట్ థీటా, రైట్? అప్పుడు tan theta 1.732 అయితే థీటా ఎంత అవుతున్నా 60 డిగ్రీసే కదా. 1.732 అంటే చెప్పాం కదా ఆల్రెడీ ఇందాక మనం, √3 కదా. tan theta ఇప్పుడు √3 అవుతుందంటే 60 డిగ్రీస్ దగ్గర, రైట్? అప్పుడు ఆప్షన్ 60 డిగ్రీస్ అంటే ఇక్కడ లాంచ్ చేసినటువంటి యాంగిల్ ఎంత అంటే 60 డిగ్రీస్ అవుతుంది. చూడండి, సింపుల్ గానే ఉంటుంది. కాబట్టి దాన్ని మనం గెస్ చేయటం కొంచెం ఇదాం, దాన్ని గెస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రొజెక్టైల్ మీద కొంచెం ఎక్కువే చేస్తున్నాం మనం. ఓకేనా, రైట్. ఒకవేళ ఇది మోస్ట్ ఎక్స్పెక్టెడ్, ఒకవేళ సింపుల్గా ఇచ్చాడు అనుకున్నాము, రైట్? ఇక్కడ చూడండి, ఏ పార్టికల్ మూవ్స్ విత్ కాన్స్టెంట్ వెలాసిటీ v is equal to 5 meter per second from time t equal 0 second to t is equal 10 second. అంటే టైము 0 సెకండ్ నుంచి 10 సెకండ్ అడ్జస్ట్మెంట్లో పార్టికల్ యొక్క వెలాసిటీ, కాన్స్టెంట్ వెలాసిటీ మెయింటైన్ అవుతున్నాం ఎంతంటే 5 మీటర్ పర్ సెకండ్. ఫైండ్ ది డిస్ప్లేస్మెంట్ ఇన్ దిస్ ఇంటర్వల్. ఈ ఇంటర్వల్లో డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. క్లియర్? మనకి డిస్ప్లేస్మెంట్ అంటే ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఇంటూ టైమ్. ఎంత వెలాసిటీ ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఇక్కడ టైం అంటే యాక్చువల్గా టైం డిఫరెన్స్ అన్నట్టు. యాక్చువల్గా అయితే వెలాసిటీ ఇంటూ టైం డిఫరెన్స్. వెలాసిటీ ఇంటూ టైం డిఫరెన్స్ అంటే ఫైనల్ మైనస్ ఇనిషియల్, రైట్? వి వచ్చేసి 5, ఫైనల్ టైము 10, ఇనిషియల్ 0. 5 ఇంటూ 10 50 కదా. మనకి డిస్ప్లేస్మెంట్ కాబట్టి మీటర్స్, 50 మీటర్స్. ఇంత అవసరం లేదా మనకి? మామూలుగా అయితే బోర్డ్ ఎగ్జామ్స్కి ఇట్లా చేస్తాం. మనకి ఇక్కడ షార్ట్ కట్లో వెలాసిటీ ఇంటూ టైం తీసుకుని చేయొచ్చు. వెలాసిటీ 5, టైం 10, డిఫరెన్స్ 10 - 0 కదా. ఓకేనా? టైం గ్యాప్ ఎంత అంటే 10 సెకండ్స్. 5 times 50 మీటర్స్. అట్లా మనం చేయటానికి అవకాశం ఉంటుంది. క్లియరా? ఇవి డిఫరెన్షియేషన్ దాంట్లో ఒకసారి చూడండి. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాక్సిమం హైట్, రేంజ్, ఇవన్నీ ఇది ఒక్కసారి చూద్దాం. With u is equal to 25 meter per second, what launch angle gives maximum horizontal range? What is that maximum range? ఓకేనా? మ్యాక్సిమం రేంజ్ అంటే మన కండిషన్ తెలుసుకోవాలి. మ్యాక్సిమం రేంజ్ అన్నాము అంటే యాంగిల్ 45 డిగ్రీస్ ఉంటుంది. యాంగిల్ 45 డిగ్రీస్ దగ్గర రేంజ్ మ్యాక్సిమం అవుతుంది కదా. సో మ్యాక్సిమం రేంజ్ అంటే మన ఫార్ములా తెలుసు కదా. మామూలు రేంజ్ అంటే ఫార్ములా ఏంటి? u² sin 2θ/g కదా. మరి ఇక్కడ θ 45 కదా, 2θ అంటే 90 అవుతుంది, sin 90 1 అవుతున్నావు. అప్పుడు నీకు u²/g వస్తుంది. అదే తీసుకున్నాం. మ్యాక్సిమం రేంజ్ u²/g. u ఎంత? 25. సో 25 హోల్ స్క్వేర్ 4/g అంటే 9.8. సింప్లిఫై చేస్తే మీకు 63.78. ఇది మీరు క్యాలిక్యులేట్ చేయను, రేంజ్ కాబట్టి మీటర్స్. ఓకేనా? ఇట్లా ఈ పెరబోలా ఈక్వేషన్ చేసాము మనం. ఇది చేసిన మోడలే, రైట్? ఓకే, నీట్ PYQస్లోకి వచ్చాం. మీరు టైం వేస్ట్ చేయొద్దు. టైం వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా చేయండి. క్లియర్? నాకు టైం చాలా తక్కువ ఉన్నా, 22 days ఉంది. ఇవాళ May 29th, రైట్? May 29th. సో మీరు టైంని వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు నేను కనుక వీడియో మళ్ళీ ఆపానుకో, మళ్ళీ ఇవాళ కుదురుతుందో లేదో తెలియదు కదా. అందుకని ఈ వీడియోని కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, నీట్ PYQs. నీట్లో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం కొన్ని. ఏ వెహికల్ ట్రావెల్స్ half the distance with speed v and remaining distance with speed 2v
ఇట్స్ యావరేజ్ స్పీడ్ ఈజ్ అన్నాడు కదా. ఇప్పుడు ఏ దగ్గర స్టార్ట్ అవుతుంది, బి దగ్గరకు వచ్చింది అనుకుందాం. ఇందులో హాఫ్ డిస్టెన్స్ వచ్చేసి ఎంత స్పీడ్ అన్నడమా, v1 అనుకుందాం. v1 ఈజ్ ఈక్వల్ టు v. రిమైనింగ్ హాఫ్ డిస్టెన్స్ v2 అనుకుందాం. ఇది ఎంత అంటావా, 2v స్పీడ్తో వెళ్తుంది. అయితే ఆ వెహికల్ యొక్క యావరేజ్ స్పీడ్ అడిగాడు కదా. యావరేజ్ స్పీడ్ ఎంత? మరి ఫార్ములా ఏంటి యావరేజ్ స్పీడ్కి మనకి 2v1 v2 బై v1 ప్లస్ v2 కదా. 2v1 అంటే v2 అంటే 2v హోల్ డివైడ్ బై v1 ప్లస్ v2 అంటే 2v కదా. ఇదంతా సింప్లిఫై చేస్తాము. చూడండి, సింప్లిఫై చేస్తే 2 ఇంటూ ఇక్కడ 2 ఉన్నాం, 2 2 జార్ 4 రాసుకోవచ్చు డైరెక్ట్గా. v స్క్వేర్ v ఇంటూ v స్క్వేర్ హోల్ డివైడ్ బై v ప్లస్ 2v అంటే 3v అవుతుంది కదా. ఇక్కడ న్యూమరేటర్లో v స్క్వేర్ ఉంది, ఒక v డినామినేటర్లో vతో క్యాన్సిల్ చేయొచ్చు. సో 4/3v అని వస్తుంది కదా, లేదా 4v/3 ఇట్లా 4v/3 వస్తుంది. ఇది ఆల్రెడీ ఇచ్చింది నా ప్రీవియస్ నీట్. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి చూడండి, ఇది డిఫరెన్షియేషన్ మెథడ్. మోషన్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ గివెన్ బై ద ఈక్వేషన్. చూడండి, ప్లస్ ఇచ్చాడు డిస్ప్లేస్మెంట్, ఓకేనా. 3t³ ప్లస్ 7t² ప్లస్ 14t ప్లస్ 8 మీటర్స్, యూనిట్ మీటర్. ద వాల్యూ ఆఫ్ యాక్సలేషన్ ఆఫ్ ద పార్టికల్ ఎక్కడ, at time t is equal to 1 second. t equal to 1 second దగ్గర యాక్సలేషన్ కనుక్కోమంటున్నాడు. మరి ఇక్కడ యాక్సలేషన్ అంటే డైరెక్ట్ రాదు కదా. ఫస్ట్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు కూడా, వెలాసిటీ కనుక్కోవచ్చు. వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ కదా. మరి డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. మళ్ళీ వెలాసిటీ వచ్చిన తర్వాత యాక్సలేషన్ కనుక్కోవచ్చు, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తాం, ఓకేనా. చూడండి, ఫస్ట్ది వెలాసిటీ కనుక్కోవడానికి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ చూడండి 3t³ కదా, 3 ఇంటూ t³ అంటే 3t² అయ్యి, సో 9t² కదా. అది అట్లా సింప్లిఫై చేయాల్సి ఉంటుంది. 7 ఇంటూ t². ఒకసారి చేద్దామా, చూడండి డెరివేటివ్ ఫస్ట్ చేద్దాం. చూడండి, ఎస్ బదులు 3t³ ప్లస్ 7t² ఈజీగానే ఉంటుందాం, మీరు లెందిగా ఉందనుకోవద్దు. 14t ప్లస్ 8 కదా. మరి ఇందులో కాన్స్టెంట్స్ బయటికి తీసుకురావాలి కదా. చూడండి, కాన్స్టెంట్ బయటకు వస్తే 3 కాన్స్టెంట్ బయటకు వచ్చింది. t³ డెరివేటివ్ ఆఫ్ t³ రైట్, ప్లస్ 7 బయటకు వస్తుంది, డెరివేటివ్ ఆఫ్ t². ఈ మోడల్స్ ఎక్కువ ఇస్తున్నాడు, చేయండి. t² ప్లస్ 14 బయటకు వస్తే డెరివేటివ్ ఆఫ్ t dt/dt. 8 కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ చేస్తే 0 అయిపోయింది. ఇక్కడ కూడా చూడండి, dt/dt క్యాన్సిల్ అయ్యి 1 వస్తుంది కదా. 14 రాసాం. ఇక్కడ 7 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ t² అంటే 2t కదా. చూడండి, 2 7s are 14t. ఇక్కడ చూడండి, డెరివేటివ్ ఆఫ్ t³ అంటే 3t² కదా, 3 3s are 9t². చూసారా, అట్లా చేయాలి. ఇందా ఫార్ములా రాసాం కదా మనం, ఓకేనా. డెరివేటివ్ ఆఫ్ x⁴n వచ్చినప్పుడు n ఇంటూ x⁴n-1 ఆ ఫార్ములా తీసుకొని చేస్తాము. ఓకే, ఇది వెలాసిటీ వచ్చింది. అట్లాగే యాక్సలేషన్, డెరివేటివ్ ఆఫ్ వెలాసిటీ అంటే ఇదే కదా, కనుక్కున్నాం కదా, ఇందాలాగానే చేస్తాము. చేస్తే 18t ప్లస్ 14 వస్తుంది. ఇది యాక్సలేషన్. యాక్చువల్గా మనం కనుక్కుంది ఇది యాక్సలరేషన్. కానీ ఎక్కడ కనుక్కోమన్నాడు, 1 సెకండ్ టైం దగ్గర కనుక్కోమన్నాడు. కాబట్టి t బదులు 1 సెకండ్ రాస్తాం. t బదులు 1 సెకండ్. 18 ఇంటూ 1 ప్లస్ 14, 18 ప్లస్ 14 32. యాక్సలేషన్ కాబట్టి యూనిట్ మీటర్/సెకండ్². అట్లా చేయాల్సి ఉంటుంది. క్లియరా? ఓకే. ఇక్కడ చూడండి, స్లోప్ మీద ఇచ్చాడు మీకు. ఇది ఇట్లా గ్రాఫ్ని కూడా ఇస్తాడు. మరి ఎట్లా చేయాలి చూడండి. ద డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్స్ చూసారా. డిస్ప్లేస్మెంట్ ఏమో y యాక్సిస్లో తీసుకున్నాడు,
టైం ఏమో ఎక్స్ యాక్సిస్లో తీసుకున్నాడు. ఇది కూడా ఇస్తాడు, గ్రాఫ్ కూడా ఇస్తాడు మీకు. ఆఫ్ టూ మూవింగ్ పార్టికల్స్ మేక్ యాంగిల్స్ ఆఫ్ 30 degrees అండ్ 45 degrees. రెండు యాంగిల్స్ అంటారు చూడండి, ఒకటి 30 degrees, రెండోది 45 degrees. విత్ ద ఎక్స్ యాక్సిస్, ఇదే ఎక్స్తో ఫస్ట్ది 30 degrees, రెండోది 45 degrees చేస్తున్నాం. ఓకే, as shown in the figure, the ratio of their respective velocity is, ఓకేనా, కరస్పాండింగ్ వెలాసిటీ రేషియో కనుక్కోమన్నాడు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే జాగ్రత్త చూడండి, ద స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్. ఇదేంటి, వై మీద డిస్ప్లేస్మెంట్ ఉంది, ఎక్స్ మీద టైం ఉంది. ఈ స్లోప్ కనుక తీసుకుంటే ఏమొస్తుంది, మనకి వెలాసిటీ వస్తుంది. స్లోప్ తీసుకుంటే వెలాసిటీ వస్తుంది, స్టార్టింగ్లో చెప్పుకుంటుంది కదా, గివ్స్ వెలాసిటీ. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ వెలాసిటీ ప్రపోర్షనల్ టు tan θ, వెలాసిటీ ప్రపోర్షనల్ టు tan θ. మరి ఇది రెండుగా రాయాలి కదా, రెండు యాంగిల్స్ ఇచ్చాడు కదా, v1/v2 is equal to tan θ1/tan θ2 రాయొచ్చు. θ1 ఎంత 30 degrees, θ2 ఎంత 45 degrees కదా. అట్లా దీన్ని సింప్లిఫై చేస్తే మీకు tan 30 1/√3, tan 45 ఉన్నామా సబ్స్టిట్యూట్ చేస్తారు మీరు, రైట్. సింప్లిఫై చేస్తే 1/√3 కాబట్టి ఆన్సర్ 1:√3, ఫోర్త్ ఆప్షన్. అట్లా గ్రాఫులు అని మనం భయపడొద్దాం. మనం భయపడతా ఉంటే ప్రతి దాంట్లో ఏ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్స్ అను, ముఖ్యంగా ఈ చాప్టర్ గ్రాఫ్ అను, ఓకేనా. అట్లాగే ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ తీసుకునే విధానం, అట్లా ఏదో ఒకటి చిన్న చిన్న స్మాల్ ట్రిక్స్ ఉంటాయి. ఏంటంటే మీరు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఈ విధంగా కనుక చేస్తూ ఉంటే అలవాటు అవుతూ ఉండిద్దాం, ఓకేనా. ఆ ఎర్రర్స్ తగ్గుతూ ఉంటాయి. ఓకే, అట్లాగే నెక్స్ట్ చూద్దాం. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఏంటంటే ఆల్రెడీ నీట్లో ఇచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ క్లియరా. ఇది 2023ది, ఒకసారి చూడండి. ఏ బుల్లెట్ ఈస్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ గన్ at a speed of 280 meter per second in the direction 30 degrees above the horizontal. The maximum height attained by the bullet is. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు వీడు, ఏ బుల్లెట్ ఈస్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ గన్, ఒక గన్ నుంచి ఒక బుల్లెట్ని ఫైర్ చేస్తున్నాడు at the speed of 280 meter per second, రైట్. జాగ్రత్త చూడండి, ఇది హారిజంటల్, ఎక్స్ యాక్సిస్ అనుకుందాం, ఇది వర్టికల్ వై యాక్సిస్ అనుకుందాం. ఇక్కడ మనకి ఒక బుల్లెట్ని ఫైర్ చేస్తున్నాడు, గన్ నుంచి బుల్లెట్ని పేల్చాడు, దాని యొక్క వెలాసిటీ యూ వచ్చేసి 280 meter per second, ఇంత స్పీడ్తో బయటకు వచ్చింది. ఇది లాంచింగ్ యాంగిల్ ఎంత జాగ్రత్త చూడండి, ఈ లాంచింగ్ యాంగిల్ థీటా వచ్చేసి 30 degrees అంటారు. క్లియర్, హారిజంటల్తో ఇది హారిజంటల్తో వచ్చేసి యాంగిల్ 30 degrees. అయితే మ్యాక్సిమం హైట్ అటైన్డ్ బై ద బుల్లెట్, ఇది కదా మ్యాక్సిమం హైట్. చూడండి ఒకసారి ఇక్కడ మనం మ్యాక్సిమం హైట్ కనుక్కోవాలి, ఈ హైట్ కనుక్కోవాలి, ఇది మ్యాక్స్, హెచ్ మ్యాక్స్. మరి ఫార్ములా ఏంటి, మ్యాక్సిమం హైట్ ఈక్వల్ టు u² sin² θ/2g కదా. మరి ఇక్కడ వాడు ఇచ్చిన వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే u ఎంత 280, థీటా ఎంత 30 degrees, g ఇవ్వలేదుగా, ఇవ్వలేదు, ఇచ్చాడు ఇక్కడ బ్రాకెట్లో చూడండి 9.8 ఇచ్చాడు, కాబట్టి 9.8 తీసుకుంది, ఓకేనా. సో ఇక్కడ sin 30 అంటే 1/2 sin² θ కాబట్టి sin 30 × sin 30 1/2 × 1/2 1/4. మిగిలి సింప్లిఫై చేస్తారు, చేస్తే మీకు 1000 వస్తుంది, హైట్ కాబట్టి మీటర్స్, ఓకేనా. ఆప్షన్ 1 1000 meters. క్లియర్. ఎగ్జాంపుల్కి చూడండి, నీట్ PYQ. ఏ మిసైల్ ఈజ్ ఫైర్డ్, ఇట్లా అప్లికేషన్ ఇస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు, రైట్. ఏ మిసైల్ ఈజ్ ఫైర్డ్, ఎగ్జాంపుల్కి, రైట్. ఏ మిసైల్ ఈజ్ ఫైర్డ్ ఫర్ maximum range
with an initial velocity 20 meter per second. If g 10 meter per second square, the range of the missile. ఓకేనా? మిసైల్ యొక్క రేంజ్ చెప్పంటున్నాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి, మ్యాక్సిమం రేంజ్ అని ఇచ్చాడు కండిషన్. మ్యాక్సిమం రేంజ్ అంటే యాంగిల్ ఎంత? 45 degrees. మరి ఇనిషియల్ వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు, జీ 10 తీసుకోమని ఇచ్చాడు. సో మ్యాక్సిమం రేంజ్ డైరెక్ట్ తీసుకోవచ్చు, మనం u²/g తీసుకోవచ్చు. ఎందుకంటే θ 45 అయితే ఇక్కడ sin 2θలో 2 × 45 sin 90 అవుతున్నాం మొత్తం. sin 90 అంటే 1 కదా, రైట్. అప్పుడు u²/g వస్తుంది. ఇక మీకు మ్యాక్సిమం రేంజ్ కనపడిందంటే θ 45, రైట్. ఓకే, u 20 సబ్స్టిట్యూట్ చేసాం, 20² g 10. దీన్ని సింప్లిఫై చేస్తే 20 20 are 400. 400/10, ఓ 0 క్యాన్సిల్ చేసాం, 40 రేంజ్ కాబట్టి మీటర్స్. ఓకేనా? ఇట్లా మనకి నీట్ PYQs, అదేవిధంగా జేఈ మెయిన్ కూడా ఉంటాయి. ఇవి జేఈ మెయిన్ PYQs. ఎగ్జాంపుల్కి చూడండి ఒకసారి, మోడల్ చేసాం కదా ఇందాక. ఇవి జేఈ మెయిన్. ఏ వెహికల్ ట్రావెల్స్ 4 km with speed 3 km/h and another 4 km with the speed of పవర్ వచ్చిందాం. ఓకే, పవర్ వచ్చింది. ఓకే, 5 km/h. దెన్ ఇట్స్ యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా? యావరేజ్ స్పీడ్ కనుక్కోమంటున్నాడు. ఇంకొకసారి చూద్దాం. ఏ వెహికల్ ట్రావెల్స్ 4 km విత్ స్పీడ్ 3 km/h. 4 కిలోమీటర్లు వచ్చేసి 3 km/hతో వెళ్ళింది. అండ్ ఎనదర్ 4 km విత్ ఎ స్పీడ్ 5 km/h, రైట్. నెక్స్ట్ 4 కిలోమీటర్లు 5 km/hతో స్పీడ్. దెన్ ఇట్స్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే ఫార్ములా చూడండి, తెలుసు కదా మనకి, 2v1 v2/v1 + v2. ఫస్ట్ 4 km ఏ దగ్గర స్టార్ట్ అయింది అనుకుందాం, ఏ నుంచి బికి వచ్చింది, ఇక్కడికి 4 km. మళ్ళీ బి నుంచి సికి వచ్చింది, ఇది 4 km. చూద్దాం, ఇది 4 km. ఏ నుంచి బికి డిస్టెన్స్ 4 km, బి నుంచి సికి కూడాను 4 km. క్లియరా? ఇక్కడ వెళ్ళేటువంటి స్పీడ్ ఎంత? 3 km/h. 3 km/h. ఇక్కడ వెళ్ళే స్పీడ్ ఎంత? 5 km/h. ఓకేనా? అయితే యావరేజ్ స్పీడ్, దీన్ని v1 అనుకోండి, ఈ స్పీడ్ని v2 అనుకోండి. ఓకేనా? అప్పుడు మనకి ఫార్ములా 2v1 v2/v1 + v2. v1 ఎంత? 2, v1 వచ్చేసి 3, v2 5, హోల్ డివైడ్ బై v1 + v2, 3 + 5. మొత్తం సింప్లిఫై చేస్తే మనకి 2 3 6 5 30 బై 3 + 5 8, 30/8, 3.75 km/h. ఓకేనా? ఇదే ఒకవేళ మీటర్ పర్ సెకండ్లో ఇచ్చాడు అనుకో, 5/18 పెట్టి మల్టిప్లై చేస్తాం. క్లియరా? మరి ఇప్పుడు 3.75 km/h ఎక్కడుంది? 3.5 కూడా చూడండి జాగ్రత్తగా, 3.75 వచ్చిందాం km/h. 4th ఆప్షన్ అవుతుంది. ఓకేనా? 4th ఆప్షన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, మీరు చూడటానికి క్వశ్చన్ లెందీగా అనిపిస్తామా, ఈజీగానే ఉంటుంది. ఓకేనా? లెందీగా ఉన్నప్పటికీ కష్టంగా ఉండాలని ఏమి లేదు. ఎగ్జాంపుల్కి చూడండి, ఏ పార్టికల్ స్టార్ట్స్ విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ 10 m/s along x-axis, right, and accelerates uniformly at the rate of 2 m/s². ఇది యాక్సలరేషన్ ఇచ్చాడు. ఓకేనా? ఇదేమో ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు 10 m/s. The time taken by the particle to reach the velocity of 60 m/s, ఇది ఫైనల్ వెలాసిటీ ఇచ్చాడు. ఓకేనా? 60 10 m/s స్టార్ట్ అవుతుంది. ఓకేనా? యాక్సలరేషన్ 2 m/s² అటైన్ అయింది.
60 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ రీచ్ అయ్యేటప్పటికి ఎంత టైం పట్టిద్ది అని అడిగాడు. చూడండి ఇక్కడ ఎట్లా అంటే ఇది ఒక పార్టికల్ అవ్వం, ఇది 10 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది. ఇది ఇనిషియల్ వెలాసిటీ. క్లియర్? వెళ్తూ ఉంది. టీ టైం తర్వాత ఇదే పార్టికల్ యొక్క స్పీడు ఎంత అవ్వాలంట? 60 మీటర్ పర్ సెకండ్ అవ్వాలి. అంటే ఇది ఫైనల్ వెలాసిటీ. మరి వెలాసిటీలో మార్పు ఉంది కదా, వెలాసిటీలో చేంజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టికల్కి యాక్సలరేషన్ ఉంటుంది. వెలాసిటీలో వేరియేషన్ ఉంటే పార్టికల్కి యాక్సలరేషన్ ఉంటుంది. సో యాక్సలరేషన్ ఎంత ఇచ్చాడు? 2 అని ఇచ్చాడు. 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కదా. అయితే ఎంత టైం తీసుకుంటుంది? 10 మీటర్ పర్ సెకండ్ నుంచి 60 మీటర్ పర్ సెకండ్ రీచ్ అయ్యే టైంలో ఎంత టైం పడుతుంది ఆ పార్టికల్కి? ఓకేనా? ఒక పార్టికల్ 10 మీటర్ పర్ సెకండ్తో స్టార్ట్ అవుతుంది ఇనిషియల్ వెలాసిటీతో, యాక్సలరేషన్ 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో ఉంది. ఓకేనా? ఫైనల్ వెలాసిటీ 60 మీటర్ పర్ సెకండ్ రీచ్ అయ్యేటప్పటికి ఎంత టైం పట్టిద్ది ఆ పార్టికల్కి అనేది ఈ ప్రాబ్లం యొక్క మీనింగ్. మరి ఇక్కడ కూడా మనకి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ v = u + at తీసుకోవచ్చు. మరి టైం కదా మనకు కావాల్సింది. దట్ ఇంప్లైస్ v - u = at. మరి t కాబట్టి దేర్ ఫోర్ t = ఇక్కడ మన టార్గెట్ t. మన టార్గెట్ ఏంటి ఇక్కడ? t మన టార్గెట్. దేర్ ఫోర్ t = 8 వస్తుంది కదా డినామినేటర్లో, v - u/a. అదే తీసుకున్నాం చూడండి. t = v - u/a. v ఎంత? 60, u ఎంత? 10, యాక్సలరేషన్ 2 కదా. 60 - 10 అంటే 50, 50/2 అంటే 25. టైం కాబట్టి యూనిట్స్ సెకండ్స్. కష్టంగా ఉందా? లేదు కదా. మీరేంటంటే క్వశ్చన్లో ఆ కీవర్డ్స్ మీరు చూడాలి. కీవర్డ్స్ ఏమిచ్చాడు? ఇనిషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ, రైట్, యాక్సలరేషన్. ఓకేనా? అట్లా మనం చూడాల్సి ఉంటుంది. అట్లాగే ఏం కనుక్కోమన్నాడు? టైం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అట్లా మీరు తీసుకుంటే మీకు ఏం తీసుకోవాలో ఫార్ములా గుర్తొస్తుంది. ఇనిషియల్ వెలాసిటీ ఇచ్చాడు, ఫైనల్ వెలాసిటీ ఇచ్చాడు, యాక్సలరేషన్ ఇచ్చాడు, టైం కనుక్కోమన్నాడు. అంతేగా. మరి ఎన్ని కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ మనకి UVATలో కదా. అప్పుడు v = u + at తీసుకుంటాం. ఓకే, ఇదనే కదా ఏదైనా సరే మనకి. ఒకసారి ఇది రివర్ మోషన్ చూద్దాము. కొంచెం కష్టమే. ఒకటి చూద్దాం. ద మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్. అంటే నిలకడగా ఉండేటువంటి వాటర్ ఉన్నాం, అందులో బోట్ మూవ్ అవుతుంది. దాని యొక్క మ్యాక్సిమం స్పీడ్, బోట్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 27 km/h. ఓకేనా. నౌ దిస్ బోట్ ఈజ్ మూవింగ్ డౌన్ స్ట్రీమ్ ఇన్ ఏ రివర్ థ్రోయింగ్ at 9 km/h. నెక్స్ట్ ఏమంటున్నాడు? నౌ దిస్ బోట్ ఈజ్ మూవింగ్ డౌన్ స్ట్రీమ్ ఇన్ ఏ రివర్. డౌన్ స్ట్రీమ్ రివర్లో మూవ్ అవుతుంటాం. ఎట్లా? 9 km/hతో మూవ్ అవుతుంది. ఓకేనా. ఏ మ్యాన్ ఇన్ ద బోట్ థ్రోస్ ఏ బాల్ వర్టికల్లీ అప్వర్డ్స్. ఒక బోట్లో ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతను ఒక బాల్ని వర్టికల్ అప్వర్డ్ డైరెక్షన్లో ప్రొజెక్ట్ చేశాడు విత్ ఎ స్పీడ్ 10 m/s. పడవలో కూర్చున్నటువంటి వ్యక్తి బంతిని పైకి విసిరేసాడు. ఎంత స్పీడ్ అంటే 10 m/s. ఓర్నేనండి. రేంజ్ ఆఫ్ ద బాల్ యాజ్ అబ్జర్వ్డ్ బై అన్ అబ్జర్వర్ ఎట్ రెస్ట్ ఆన్ ద రివర్ బ్యాంక్. రివర్ బ్యాంక్ దగ్గర కూర్చున్న అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్జర్వరు ఆ బాల్ యొక్క రేంజ్ని ఎట్లా అబ్జర్వ్ చేయొచ్చు? ఓకేనా. ఏమవుతున్నాం? బాలు పెరాబలిక్ పాత్ర, బోట్ మూవ్ అవుతుంది కదా, బోట్లో కూర్చున్న వ్యక్తి పైకి ఇస్తేసాడు. సో బాల్ ఏమవుతుంది? పెరాబలిక్ పాత్రలో వస్తుంది. చూడండి, పెరాబలిక్ పాత్ చూపిస్తుంది. ఇప్పుడు ఇనిషియల్కి ఫైనల్కి మధ్య దూరమే కదా రేంజ్. ఈ రేంజ్ చెప్పమంటున్నాడు మనకి.
ఓకేనా? సరే దీన్ని గనక అబ్జర్వ్ చేస్తే మనకి బోట్ స్పీడ్ వచ్చేసి ఇక్కడెంత 9, ఇదెంత 27. నిలకడగా ఉన్నప్పుడు 27. ఓకేనా? ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో ఉన్నప్పుడు 9. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది మనకి? 9 + 27 అంటే 36 km/h. ఓకేనా? ఒకవేళ మీటర్/సెకండ్లో మార్చాలనుకున్నామా, ఈ 36కి 5/18 పెట్టి మల్టిప్లై చేస్తాం. 18 2s are 36, 2 5s are 10 మీటర్/సెకండ్. ఇక్కడ చేసాం చూడండి. ఓకేనా? 5/18 పెట్టి మల్టిప్లై చేస్తే 10 మీటర్/సెకండ్ వచ్చేసింది. మీ టార్గెట్ ఏంటంటే రేంజ్ కనుక్కోవాలి, అది మీ టార్గెట్. సో మొత్తం టైం వచ్చేసి టైమ్ ఆఫ్ ఫ్లైట్ కదా. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే 2u/g. ఎప్పుడు ఇది వర్టికల్ ప్రొజెక్షన్, జాగ్రత్త. వర్టికల్ ప్రొజెక్షన్లో 2u/g. టైమ్ ఆఫ్ అసెంట్ u/g అవుతుంది, టైమ్ ఆఫ్ డిసెంట్ కూడా u/g అవుతున్నాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే బోత్ టైమ్ ఆఫ్ అసెంట్ అండ్ టైమ్ ఆఫ్ డిసెంట్ కాబట్టి 2u/g. అదే తీసుకున్నాం వర్టికల్ ప్రొజెక్షన్. జాగ్రత్త. 2 × u అంటే 10, g 10 అవ్వ. ఇక చూడండి బ్రాకెట్లో 10 ఇచ్చాడు. 10 క్యాన్సిల్, 2 మిగిలి. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయితే 2 సెకండ్స్. మనకు కావాల్సింది ఏంటి? రేంజ్. రేంజ్ అంటే ఏంటి? వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్, హారిజాంటల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. ఇక్కడ మనకి వెలాసిటీ ఎంత వచ్చిందో మనకి చూడండి, 10 వచ్చింది. టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2, 10 2s are 20 మీటర్. ఒకవేళ SI యూనిట్లో ఇస్తేనేమో ఆప్షన్ 20 మీటర్. ఓకే, అట్లా కావాలి CGSలో ఇస్తేనేమో 20 × 100 కదా. చూడండి 20 × 100 అవుతుంది. 20 × 100 అంటే 2000 సెంటీమీటర్స్ అవుతుంది. క్లియరా? ఓకే, లెందిగా ఉందనుకోద్దాం కొన్ని. ఇది డిఫికల్టీ టైప్ మోడల్ అనమాట. జేఈఈని చూస్తాము. అట్లాగే జేఈఈని 2024లో ఇచ్చింది చూడండి, ప్రొజెక్టైల్ మోషన్ సంబంధించి. ఏదమ్మా ఈ లాజిక్స్ అన్ని నేర్చుకుంటే మీరు వీటికి రిలవెంట్గానే రేపు ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడాను. దాదాపుగా ఇక్కడ మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో దానికి రిలవెంట్గా ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? ఓకే. ద మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ఏ ప్రొజెక్టైల్ ఈస్ 64 మీటర్. ఓకేనా? ఒక ప్రొజెక్టైల్ కేసు ఉందంట. ఈ కండిషన్లో బాడీ రీచ్ అయ్యే మ్యాక్సిమం హైట్ వచ్చేసి 64 మీటర్ అన్నాడు. ఇఫ్ ద ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ హాఫ్, చూడండి, ద న్యూ మ్యాక్సిమం హైట్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్. ఇనిషియల్గా ఉన్నటువంటి స్పీడ్ v ఉంది ఫస్ట్, ఓకేనా, లేదా u ఉంది. అటువంటప్పుడు మ్యాక్సిమం హైట్ రీచ్ వచ్చేసి 64 మీటర్ ఉంది. వెలాసిటీ సగం అయితే అప్పుడు ఇనిషియల్గా u అనుకుంటే ఇదేమైద్దాం, u/2 అయినప్పుడు ఆ మ్యాక్సిమం హైట్ ఎంతో కనుక్కోమంటున్నాడు. అంటే హైట్కి వెలాసిటీకి రిలేషన్, మనకి హైట్కి వెలాసిటీకి రిలేషన్. మరి ఇక్కడ మ్యాక్సిమం హైట్ ఫార్ములా ఏంటి? hmax = u² sin² θ/2g కదా. మరి హైట్ వచ్చేసి h, వెలాసిటీ అంటే ఏంటి? u² కదా. సో స్క్వేర్ ఆఫ్ వెలాసిటీకి, స్క్వేర్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీకి ప్రపోర్షనల్గా ఉండిద్దాం హైట్ అనేది. h ప్రపోర్షనల్ టు u². మరి ఇది 2 కేసెస్లో రాయాలి కదా మనం. therefore h1/h2 is equal to u1² మరి ఇక్కడ h1 అంటే ఎంత? 64 కదా. ఇచ్చాడు 64 ఇచ్చాడు. h2 తెలియదు, కనుక్కోవాలి. ఇనిషియల్ వెలాసిటీ ఎంత? u రాసాం, u². u1 అంటే u. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ u1 వచ్చేసి u, ఫైనల్ వెలాసిటీ u2, u/2 ఇనిషియల్లో సగం. అదే రాసాం చూడండి, u/2 హోల్ స్క్వేర్. ఇక్కడ అన్నోన్ ఏంటి? ఓన్లీ h2 నేను కదా. ఇక్కడ u² క్యాన్సిల్ అయిపోయింది. సింప్లిఫై చేస్తే h2 16 మీటర్ వస్తాం. ఓకేనా? అట్లా ఈజీగానే ఉంటాయి. మెయిన్ ఫార్ములా చూడండి, మనం ఏదైతే కాన్సెప్ట్ ఫార్ములాలో వీడియో చేసామో అవే ఫార్ములా రెలవెంట్గా ఇస్తున్నాడు. ఇప్పుడు నీటిని చూసాం, జేఈఈని చూసాం, మన మెటీరియల్లో ఈజీ మోడల్స్, ఓకేనా, మీడియం మోడల్స్, డిఫికల్టీ మోడల్స్,
మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్స్ ఇవన్నీ చూసాం. ఇన్ని చూసినా చూడండి, అవే కాన్సెప్ట్, అదే ఫార్ములా, కొంచెం పక్క డీవియేట్ అవుతూ ఉంటాడు. అది కొంచెం ఎలివేట్ అవుతూ ఉంటుంది. అప్లికేషన్ టైప్లో ఇస్తాడు. దాన్ని కొంచెం మనం చేయగలగాలి. క్లియరా? ఈజీగానే ఉంటాయి, మీరేమీ డిఫికల్టీగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఓకే, ఇట్లా మీరు ఇవన్నీ చేస్తే, ఈ మోడల్స్ అన్ని కనుక ఇట్లా చేస్తే మీకు ఈజీ అవుతుంది. ఇదే 1 2 కండిషన్లో ఒకటి చూద్దాం. చూద్దాం ఇక్కడ 2 bodies A of mass 1 kg and B of mass 3 kilogram are dropped from heights of 16 meter and 25 meter. ఓకే, రెస్పెక్టివ్లీ. చూడండి, 2 బాడీస్ ఉన్నాయి. ఒక బాడీ పేరు ఏ, అది 1 కిలోగ్రామ్ ఉందాము. రెండో బాడీ పేరు బి, అది 3 కిలోగ్రామ్స్ ఉంది. వీటిని ఏం చేస్తున్నాడు, 16 మీటర్ నుంచి అదేవిధంగా 25 మీటర్ నుంచి కిందకి డ్రాప్ చేస్తున్నాడు, అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ టైప్లో. ఓకే, ద రేషియో ఆఫ్ ద టైమ్ టేకెన్ బై దెమ్ టు రీచ్ ద గ్రౌండ్ రీచ్ అవడానికి ఎంత టైం పడుతుంది, ఆ టైం రేషియో కనుక్కోమంటున్నాం. అర్థమైందా? మ్యాక్సిమం హైట్ నుంచి గ్రౌండ్ రీచ్ అవ్వదు. టైంకి ఫార్ములా ఏంటి, టీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2h/g. టైం టీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2h/g. మరి ఇది ఏ బాడీకి, బి బాడీకి, రెండింటికి రాయాలి. మరి ఏ బాడీకి రాసా అనుకో నేను, టీఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2ha/g కదా. అదేవిధంగా బి బాడీకి రాసా అనుకోండి, టైము టీబీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2hb/g. క్లియర్? మరి దీని 1 2 అనుకున్నారు అనుకోండి, ఇన్ కేస్ ఇది ఈక్వేషన్ 1, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1 ఏ బాడీది, ఇది బి బాడీది, ఈక్వేషన్ 2. మనకు కన్వీనియంట్ కోసం ఏం చేస్తాం, టైం రేషియో కదా వాడు కనుక్కోమంది. అప్పుడు TA/TB రావాలి, TA/TB రేషియో కావాలి. అందుకని ఏం చేస్తాను, ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2తో డివైడ్ చేస్తాను. అప్పుడు ఏం రాయొచ్చు, LHS TA/TB, టీవీ క్యాపిటల్గా తీసుకుంది, TA/TB ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎంత అవుతున్నాం, LHS రూట్ ఆఫ్ 2HA/g బ్రాకెట్లోనే జాగ్రత్త, బై రూట్ ఆఫ్ 2HB/g కదా. అదే తీసుకున్నాం చూడండి. ఇక్కడ సిమిలర్ టర్మ్స్ క్యాన్సిల్ చేయాలి. సిమిలర్ టర్మ్స్ అంటే ఏమోనేమో, ఇక్కడ మనకి 2 క్యాన్సిల్, డినామినేటర్ GG క్యాన్సిల్ కదా. చూడండి, 2 క్యాన్సిల్, డినామినేటర్లో G ఉంది, ఇక్కడ డినామినేటర్లో G ఉంది, క్యాన్సిల్. పోతే మనకి ఎంత అవుతుంది, స్క్వేర్ రూట్ HA/HB అని మిగిలి. క్లియర్? చూసారా, ఈజీయే కదా. మీరు ఇంత చేయాల్సిన నెక్స్ట్ కూడా ఉంటాం. ఇక్కడ ఏంటంటే టైం అనేది రూట్ ఆఫ్ హైట్కి ప్రపోర్షనల్. డైరెక్ట్గా తీసుకోవచ్చు, టైమ్ ఆఫ్ A బై టైమ్ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ హైట్ ఆఫ్ A బై హైట్ ఆఫ్ B. ఇట్లా తీసుకోవచ్చు. ఏంటంటే కాన్సెప్ట్ షార్ట్ కట్లో మనకి ఇది షార్ట్ కట్ మెథడ్ అను, షార్ట్ కట్లో అట్లా తీసుకోవచ్చు, రైట్. మరి ఏ హైట్ ఎంత ఇచ్చాడు మనకి, 16 మీటర్ ఇచ్చాడు, 16. బి హైట్ ఎంత ఇచ్చాడు, 25 మీటర్ ఇచ్చాడు, 24. రూట్ 16 అంటే 4, రూట్ 25 అంటే 5, 4/5 అని వచ్చినాము. అంటే ఆన్సర్ ఎంత ఉంటుంది మీకు, 4:5. లేదా 4:5 ఇట్లా చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్సెప్ట్స్, ఫార్ములే చూడండి ఎన్ని చేసాం మనం కదా, జాగ్రత్త చేసుకోండి. ఓకేనా. మధ్యలో కొంచెం కరెంటు పోవటం వల్ల కొంచెం వీడియో అయితే క్లియర్గానే వస్తాం, వీడియో అయితే నీట్గా మీకు స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆపామనుకోండి, మళ్ళీ ఈ వీడియో మరి ఇవాళ కుదరపోవచ్చు కదా. అందుకని కంటిన్యూ చేసేసాం. ఈ వీడియోకి అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు ఇందులో మనకి ఈ వీడియోస్లో నేనేం చేస్తున్నానంటే, మనం మెసేజ్లు, ఇప్పుడు మన వీడియో రన్ అవుతుంది, పక్కన ఫోన్ ఉన్నది, మెసేజ్లు వస్తున్నాయి స్టూడెంట్స్కి. వీళ్ళు ఏమంటారంటే,
మీరేదైతే 30 టాప్ టాపిక్స్ టాప్ 30 టాపిక్స్ అనేది ఒక వీడియో చేశారు సార్ నిన్న. ఈ 30 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి వరకు న్యూమరికల్స్ చేయండి అంటున్నారు. రైట్? ఇప్పుడు ఈ 30 టాపిక్స్ టాప్ టాపిక్స్ మనం ఆల్రెడీ చూసే దాంట్లో వచ్చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్ షాట్ వీడియో యూనిట్స్ డైమెన్షన్ చేసాం కదా, ఫస్ట్ వన్ షాట్ మొన్న. ఇందులో యూనిట్స్ గురించి వచ్చింది, డైమెన్షన్ వచ్చింది కదా, ఎర్రర్స్ వచ్చినాయి. అట్లా టాప్ టాపిక్స్ కవర్ అవుతాయి మనకి. ఇవాళ కూడా చూడండి, ఈ వన్ షాట్ వీడియోలో కైనమాటిక్స్లో మీకు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ కవర్ అయింది. ఒక బిట్ వస్తాం ఇక్కడికి, ఒక బిట్ అంటే సేమ్ రాపోవచ్చు, సేమ్ రాదు కదా, అందరికీ తెలిసిందే మనకి. మోడల్ డెఫినెట్గా వస్తుంది. అట్లాగే రెండవది ఇది ఒకటం, రెండవది ప్రొజెక్టైల్, రైట్? ఇది కూడా చూసాం మనం, అన్ని మోడల్ చూసాం. ఈ ప్రొజెక్టైల్ ఏంటి, మ్యాక్సిమం హైట్ ఏంటి, రైట్, రేంజ్ ఏంటి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్ ఏంటి, ఇట్లా అన్ని మోడల్స్ చూసాము కదా. ఇవే కాకుండా ఇందులో కొత్తదనం ఏంటంటే ఇంకో క్వశ్చన్ ఇవ్వదగ్గది, డిఫరెన్షియేషన్. మా బైపీసీ వాళ్ళు భయపడొద్దు, డిఫరెన్షియేషన్ మనం ఫార్ములా చెప్పాం అవునా, అక్కడ రిలవెంట్ ఫార్ములా మనం వాడాల్సి ఉంటుంది. ఈ మూడిట్లో 3 క్వశ్చన్లు ఇవ్వడానికి అవకాశం ఉందాం రేపు మీకు. 2 క్వశ్చన్లు అయితే డెఫినెట్, 2 ఇస్తే 2 4s are 8 మార్క్స్ మినిమం. అదే మ్యాథ్స్ మనకి 3 ఇస్తే 3 4s are 12 మార్క్స్ కదా. మనకి 12 మార్క్స్ ఈసారి ఇవ్వడానికి అవకాశం ఉంది, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అట్లా టాప్ టాపిక్స్ మనం ఆల్రెడీ వన్ షాట్లో చెప్పేస్తున్నాం. ఒకవేళ మీరు అడిగినట్టు ఏదన్నా మిస్ అయితే, మళ్ళీ చెబుతున్నాను, మనం వన్ షాట్ చేసేసాం అయిపోయింది, ఏదన్నా మిస్ అయింది అనుకోండి ఒక టాపిక్, దాన్ని స్పెషల్గా ఒక వీడియో చేస్తాం, ఒక 10 minutes 20 minutes 15 minutes, అక్కడ ఆ టాపిక్ అవసరాన్ని బట్టి, ఇంపార్టెన్స్ని బట్టి, వెయిటేజ్ని బట్టి. ఒకవేళ హై వెయిటేజ్ టాపిక్ మిస్ అయింది అనుకోండి, డెఫినెట్గా దానికి ఎక్కువ టైం ఇచ్చి నేను వీడియో చేస్తాను, మీకు మిస్ అవ్వనీయం. ఓకేనా? ఇక ఈ ఫ్లో ఇట్లా కంటిన్యూ అవుతున్నాం. ఓకేనా? ఇప్పుడు ఇది వన్ షాట్లో సెకండ్ వీడియో మనకి. ఇట్లా నంబర్ ఆఫ్ వీడియోస్, రోజుకు ఒక వీడియో కాడికి లాంగ్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఏదన్నా ఓ రోజు కుదరినప్పుడు చెప్పలేం కానీ. ఓకేనా? ఈ 30 టాపిక్స్ కవర్ అయ్యే వరకు ఈ వన్ షాట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీని తర్వాత వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో, జాగ్రత్తగానండి, మీ అన్ని సబ్జెక్టులకు సంబంధించి కదా. టైం ఇంకా 22 days ఉంది మనకి. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నేను ఫిజిక్స్, రైట్, ఫిజిక్స్ ఇప్పుడు నేనేం చేశానంటే ఒక 15 టాప్ చాప్టర్స్ని ఎంచుకున్నాను. ఇందులో పాస్ట్ 15 years నుంచి ఏ చాప్టర్స్కి హై వెయిటేజ్ ఉంది అనేది సపరేట్ చేసాం. ఇవేంటి ఎందుకు చేసాము, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 కలిపి జాగ్రత్తగానండి 45 చాప్టర్స్ అయ్యాం. నేను, మా కెమిస్ట్రీ సారు, మా బయాలజీ సారు, మేము ముగ్గురం కలిసి తయారు చేసింది 45 చాప్టర్స్ అయ్యాయి. ఈ 45 చాప్టర్స్ హై వెయిటేజ్ చాప్టర్స్. మొత్తం అంటే చాలా ఉన్నాయి కదా, మన ఫిజిక్స్లోనే 30 చాప్టర్స్ ఉన్నాయి కదా. సరే 2 తీసేసినా 28 ఉన్నాయి. మరి మొత్తం 3 కలిపి, ఏది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ మొత్తం కలిపి 45 చాప్టర్స్, హై వెయిటేజ్ చాప్టర్స్, రైట్. కెమిస్ట్రీలో 16 వచ్చినట్టున్నాయి, బయాలజీలో 25 వచ్చినట్టున్నాయేమో, మొత్తం వచ్చేసి మనకి 45 చాప్టర్స్ వచ్చినాయి. ఈ గనక చేస్తే 600+ మార్క్స్ అవుట్ ఆఫ్ 720 గ్యారంటీగా వస్తాయి. ఈ లాస్ట్ డేస్లో మీకు చాలా యూస్ఫుల్ అవుతున్నావు. ఇది మన నెక్స్ట్ వీడియో. ఓకేనా? ఈ వీడియో కావాలనుకున్న వాళ్ళు ఆల్రెడీ నాకు మెసేజ్ చేస్తున్నారు కింద కామెంట్. నేనేం చేశానంటే వీడియోలో నా నంబర్ ఇస్తున్నాను, పర్సనల్ నంబర్. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే నా నంబర్కి మెసేజ్ పెట్టేస్తున్నారు, కామెంట్లో ఇవ్వకుండా. ఓకే, నో ప్రాబ్లం, మీకు ఏది కన్వీనియంట్ అనుకుంటే అట్లా చేయను. ఓకేనా? మెసేజ్ చేసిన నాకు ఇబ్బంది లేదు.
కానీ మీరు కాల్ చేయొద్దు. కాల్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు 2, 3 కాల్స్ వచ్చినాయి. ఓకేనా? సైలెంట్‌లో పెట్టాం. ఒకటి రింగ్ అయింది ఆల్రెడీ. ఓకేనా? సైలెంట్‌లో పెట్టాం. అంటే మీరు ఇటువంటప్పుడు నాకు డిస్టర్బెన్స్. రైట్? ఇప్పుడు మీకు వీడియో షూట్ చేస్తున్నాం. తర్వాత ఆన్‌లైన్ క్లాసెస్ పర్సనల్ క్లాసెస్ ఉంటాయి. అటువంటప్పుడు కూడా వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా! ఇప్పుడు మీకెట్ట డిస్టర్బెన్సో వాళ్ళకి కూడా డిస్టర్బెన్స్. నేనేమంటానంటే మెసేజ్ చేయొద్దంటలేదు. మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేయండి. మీ డౌట్స్ చేయండి. వాట్సాప్ మెసేజ్. నాకు ఫ్రీ టైమ్‌లో డెఫినిట్‌గా మీకు ఆన్సర్ చేస్తాను. నేను కాల్ చేయలేకపోయినా డెఫినెట్‌గా వాట్సాప్‌లోనే నేను మీకు రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కళ్ళకి. పేరెంట్ అయినా గాని, స్టూడెంట్ అయినా గాని. పేరెంట్స్‌కి కూడా చెప్తున్నానండి. ఇంక 22 రోజులే ఉంది. పిల్లల మీద ప్రెషర్ పెట్టొద్దండి. వాళ్ళు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బాగా చదివుండారు. ఈ 22 రోజులు గనక మీరు, మేము వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలిగితే కరెక్ట్ వేలో డెఫినెట్‌గా మంచి స్కోర్‌తో రీచ్ అవుతారండి. మనకెంత స్కోర్ అయితే అవసరం అవుతుందో ర్యాంక్‌కి రైట్? డెఫినెట్‌గా రీచ్ అవుతారు. సో, ఈ వీడియో ఎవరికైతే కావాలో కింద కామెంట్ చేయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కాంబినేషన్‌తో 600+ మార్క్స్ ఔట్ ఆఫ్ 720 వచ్చే విధంగా హై వెయిటేజీ 45 చాప్టర్స్ మాకు కావాలి సార్ అని కింద కామెంట్ చేయండి. ఓకేనా? సరే వాట్సాప్ మెసేజ్ పెట్టినా ఇబ్బంది లేదు. రైటా? సరే టైం ఎక్కువ మనం వేస్ట్ చేద్దామా? జాగ్రత్తగా చదవండి. క్లియర్? మెయిన్ జాగ్రత్తగా వినడం కాన్సెప్ట్, ఫార్ములే అవి మనం సపరేట్‌గా చేస్తున్నాం సిరీస్. అది ఫాలో అవ్వండి. 2 వన్ షాట్. వన్ షాట్‌లో ఏం చేస్తున్నాం టాప్ 30 టాపిక్స్ కవర్ అయ్యే విధంగా ప్రతి చాప్టర్‌ని మనం అదే హై వెయిటేజీ చాప్టర్స్ 15 అన్నాం కదా! జాగ్రత్త చూడండి మళ్ళీ అన్నంటే మళ్ళీ 30 అనుకుంటారు. ఈ 15 చాప్టర్స్ ఓకేనా? ప్రతి చాప్టర్‌ని అప్లోడ్ చేస్తాం. ఇది రెండో వీడియో మాత్రమే. వన్ షాట్‌లో రెండో వీడియో ఇది. ఇంకెన్ని ఉంటాయేమో 15లో 2 పోతే 13 వీడియోలు ఉంటాయి. 13 వీడియోలు కూడాను ఈ 22 డేస్‌లో నేను అప్లోడ్ చేస్తాను. సార్ మాకు ఎగ్జామ్ దగ్గరకు వచ్చి జూన్ 21 వచ్చిందాక మీరు అప్లోడ్ చేస్తే మరి మాకు ప్రిపరేషన్‌కి టైం కావాలి కదా సార్ అంటున్నారు. కొంతమంది మెసేజ్ చేస్తున్నారు. ఓకేనా? వాట్సాప్ మెసేజ్ చేస్తాను. నేనేమంటానంటే నా టైం కుదిరినప్పుడల్లా డెఫినిట్‌గా నేను అప్లోడ్ చేస్తాను. లెక్క అయితే ఇవాళ ఇందాక వీడియో ఆపాలి. ఓకేనా? కొంచెం మనకి కరెంటు కట్ అవ్వటం వల్ల. కానీ ఇప్పుడు గనక ఆపితే మళ్ళీ ఈ వీడియో ఇవాళ కుదరదు. మళ్ళీ ఇది కూడా నిన్న వెనకబడింది, మొన్న వెనకబడింది. మాకు గాలి, వాన ఇట్లా ఉండటం వల్ల కరెంటు ఫ్రీక్వెంట్‌గా కట్ చేస్తున్నాడు. ఓకేనా? ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియో ఆపకుండా చేశాను. అడ్జస్ట్ అవ్వండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోస్ జాగ్రత్తగా మనం అప్లోడ్ చేద్దాం. ఓకేనా? అందరూ మంచిగా చదవండి. మీరు ప్రెషర్ ఫీల్ అవ్వద్దు ముఖ్యంగా. పేరెంట్స్ కూడా పిల్లల మీద ప్రెషర్ పెట్టకండి. వేరే ఉద్దేశం కాదండి. వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా సపోర్ట్ చేస్తే 22 రోజులు, ఈ 22 రోజులు గనక వాళ్ళు సాక్రిఫైస్ చేస్తే పిల్లలు డెఫినెట్‌గా మంచి మార్క్స్ వస్తాయి. మంచి ర్యాంక్ వస్తదండి. నా వంతు హెల్ప్ నేను డెఫినెట్‌గా చేస్తాను ఫిజిక్స్ పరంగా. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. డాక్టర్స్.